अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నీ సొంత బలం లేకుండా వేరే వాళ్ళ బలాన్ని నువ్వు నమ్ముకున్నట్టయితే, స్నేహితుడైనా కానీ ఎవరైనా కానీ, అట్లా నీ సొంత డబ్బు లేకుండా వేరే వాళ్ళ డబ్బుల్ని నమ్ముకొని కనుక నువ్వు వ్యాపారం చేస్తే, ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే సైకాలజీ కూడా చెబుతున్నాడు. హ్యూమన్ సైకాలజీ. కొంతమంది పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తారు. వాడు ఎప్పటి వరకు ఆ బిజినెస్లో మన్ని పెట్టుకుంటాడంటే ఆ బిజినెస్ వాడికి బాగా సొంతంగా వచ్చేంత వరకు పెట్టుకుని తర్వాత కాదు వాడే పక్కన నీతో మళ్ళీ అట్లా బిజినెస్ పెడతాడు. కృష్ణలాగా. కృష్ణ మన సుబ్రహ్మణ్యం చేయలే. ఆ సంగతి ఇక్కడే చెబుతున్నాడు. మీరు ఏదో అనుకోవాకండి, నిజమే. ఎందుకంటే పక్కనే ఇంకొక షాప్ పెట్టేస్తాడు. కస్టమర్లందరూ వాడికి తెలిసిన వాళ్ళు ఉంటారు. నేను అతన్ని అంటలేదు, సైకాలజీ చెప్తున్నాడు, హ్యూమన్ సైకాలజీ. నీ సొంత బలం నువ్వు నమ్ముకోరా నాయనా, ఇంకోటి బలాన్ని నమ్మి నువ్వు షాప్ పెట్టుకోవాలి. షాపే కాదు, ఏది కూడా చెయ్యవాకు. పని నేర్చుకునేదాకా వాడు నీతో బాగానే ఉంటాడు. ఎందుకంటే నీ అవసరాలన్నీ వాడు తీర్చుకుంటాడు తర్వాత. అందుకని డబ్బైనా ఏదైనా కూడా నీది నువ్వు చేసుకో. అది ఎవరు చెప్పారు అంటే ధర్మశాస్త్రకర్తలు చెప్పారు, యాజ్ఞవల్క్య ప్రభృతులు చెప్పారు. ఎందుకు అంటే ఈ బలాన్ని నమ్మావంటే నీ ఏనుగులు, నీ గుర్రాలు, నీ రథాలు లేక అవన్నీ పోతాయి. ఒంటరివై పాదచారివై వెళ్ళవలసి వస్తుంది ఒక రోజున అన్నాడు. నేను అంతవరకు చెప్పాను కదా. బిజినెస్ ఎట్లా చేయాలో కూడా చెప్తున్నాడు. మహాభారతం అన్నీ చెప్పింది. అందుకే పంచమ వేదం అన్నారు దాన్ని. అయితే మనకు తెలియదు కదా. తర్వాత నేను వాడిని నమ్మానురా, వాడు నన్ను మోసం చేశాడు అంటే నువ్వు నమ్మడమే నీ తప్పు. వాడు ఖచ్చితంగా మోసం చేస్తాడు కదా. అందుకని నీ బలాన్ని నువ్వు నమ్ముకో, నీ శక్తిని నువ్వు నమ్ముకో. ఏమ్మా, ఇంకా అది కాకుండా చెప్తున్నాడు ఉత్తర గోగ్రహణ అన్నాడు. విరాట్ రాజు కొలువులో వీళ్ళు ఉన్నారు. ఒకప్పుడు అజ్ఞాతవాసం సంవత్సరం ఉండాలని విరాట్ రాజు కొలువులో ఉన్నారు. అక్కడ అంటే ధర్మరాజు ఎక్కడుంటే అక్కడ మంచిగా వర్షం కురిసి పంటలు పండి సుభిక్షంగా ఉంటుంది దేశం. అట్లా కనుక్కున్నారు వేగుల వాళ్ళ వల్ల. కనుక్కుని అక్కడ ఉన్నారేమో, అక్కడ అర్జునుడే గనక ఉంటే ఖచ్చితంగా యుద్ధానికి వస్తాడు. వాళ్ళ ఆవుల్ని వాళ్ళన్నిటినీ ఒకవైపు నుంచి సుశర్మ అని వాడితో యుద్ధానికి పిలిపిస్తారు. ఇంకోవైపు నుంచి ఉత్తర గోగ్రహణ, దక్షిణం వైపు నుంచి సుశర్మ యుద్ధానికి పిలుస్తాడు. ఉత్తరం వైపు నుంచి వీళ్ళ ఆవుల్ని ఎత్తుకుపోతారు. ఆ మొదటి యుద్ధానికి మరి అర్జునుడు వెళ్ళిపోవాలి. ఈ రెండో యుద్ధానికి అర్జునుడు లేడు.
ఇప్పుడు ఎవడు వస్తాడో చూడాలి. అందుకని ఉత్తర గోగ్రహణం అనేటువంటి ఒక పట్టించి వాళ్ళు కౌరవులందరూ యుద్ధానికి వస్తారు. ఆ ఉత్తర గోగ్రహణం నాడు ఆ అమ్మాయి ఏం చెప్పింది, విరాటరాజు కూతురు చిన్న పాప, అది వాళ్ళ తలపాగల్లో పైన ఇట్లా ఉంటాయి చూడండి, ఇట్లా చిన్నవి తలపాగా కట్టుకుని పైకి ఇట్లా ఉంటుంది కదా, కుచ్చులుగా పెట్టి అవి రంగులు ఉంటాయి, నా బొమ్మలు ఆడుకోవడానికి తీసుకురమ్మని అని చెప్పిందిట. ఆ రోజున మీ తలపాగలు వినండి, ఆ కథ కూడా మీకు తెలియాలన్నమాట. ఉత్తర గోగ్రహణం నాడు మీ తలపాగలు కోయనిచ్చినప్పుడు పరాజయమునుంది. ఎవరికైనా వాడి సంగతి వాడు చాలా ఎచ్చులు చెప్తుంటే అప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఇంతకు ముందు వాడు ఓడిపోయిన విషయం కూడా వాడిని గుర్తు చేయమంటారు. సైకాలజీలో అదొక భాగం. అవునరా, నువ్వు అప్పుడు ఓడిపోయినావు కదా, అది ఏమ్మా పరాజయమునుంది. మగుడి అంటే మళ్ళీ, తెలియకపోతే ఆ పదానికి అర్థం రాసుకోండి. మళ్ళీ యుద్ధానికి పోనిన దుర్యోధనుడు ఒక్కరుడు, తొల్లి త్రేతాయుగమున ఆంజనేయుడొక్కరుడు వచ్చి లంక నిశ్శంకజొచ్చి అశోకవనము విరిచి రావణుని పుత్రుడైన యక్షునిని చంపి లంకానగరము దహించి జయంబు చేకొనుట ఎరింగి మరలా కయ్యమ్మనకు పోలిన రావణుడొకడు చెప్తున్నాడు. ఒరే, ఇంతకుముందు మీ ఉత్తర గోగ్రహణం నాడు నువ్వు అట్లా పరాజయం పొంది కూడా మళ్ళీ నువ్వు యుద్ధానికి వెళ్ళావు. అటువంటి నీవు త్రేతాయుగంలో ఇంతకుముందు కూడా రావణాసురుడు అనే ఒకడు ఉండేవాడు. వాడు ఏం చేశాడు అంటే ఆంజనేయుడు ఒక్కడే వచ్చి లంకలోకి వచ్చి అశోకవనాన్ని విరగ్గొట్టి అంతా ఖాళీ చేసి రావణుడి కొడుకైనటువంటి యక్షుణ్ణి చంపి లంకానగరాన్ని కూడా దహించితే అది తెలిసి కూడా ఇంకా యుద్ధానికి వెళ్ళాడు. ఆ రావణాసురుడు లాంటి వాడు మీరిరువురు పురుషులు లోకమన మూర్ఖులు అనబడవదు, మీరిద్దరూ మూర్ఖులు రా అని చెప్పేశాడు. అంటే జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నువ్వు గ్రహించలేకుండా చూడండి ఎంత రహస్యంగా మనిషికి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. అది అనుటయు ద్రోణాచార్యుడు ఇట్టని ద్రోణుడు అంటున్నాడు, కృష్ణార్జునులు ఏకీభవించిన శుక్రుండు స్వాతిగతుండై యతివృష్టి గురియు చందమున కాల్బలముల మీద 4 బాణములు, అశ్వంబులపై 16 సాయకములు, ఏనుగుల మీద 100 అమ్ములను, రథంబులపై 100 విసికంబులనేసి విసికములమ్మ, నిసికములు కూడా కరెక్టే, బాణవర్షములు కురియింపగలవారన్న కృష్ణార్జునులు ఇద్దరూ కలిస్తే నాయన నీ బలం ఉందని అనుకుంటున్నావు, ఏనుగుల్ని గుర్రాలని కాల్బలాలని అందరినీ 4 బాణాలు 6 బాణాలతో వాళ్ళు వేసి చంపేస్తారు సంజయుడు అని చెప్పాడు. ద్రోణాచార్యుడు కూడా, అంటే పక్కవాడు కూడా ఎవరికైనా ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్తున్నప్పుడు దాన్ని బలపరచడానికి ఆ పక్కవాడు కూడా అలాంటి మాటే చెప్పాలి. ఏం పర్వాలేదులే వాడికి అట్లేం కాదులే అని చెప్పకూడదు. అర్థం అవుతుందా? ఒక విషయాన్ని ఒక పెద్దవాడు ఒక చిన్నవాడికి చెప్పాలనుకున్నాడు అనుకోండి, వాడు చెప్తున్నాడు, వాడు వింటాడో వినడో, ఆ పక్కవాడి బాధ్యత ఏంటి అంటే అదే విషయాన్ని ఒరే జాగ్రత్తరా ఇది ఇట్లా కూడా జరుగుతుంది అని చెప్పాలి. ఏం కాదులేరా, నువ్వు అనవసరంగా వాడికి నువ్వు అట్లా కలిగించవాకు అని చెప్పకూడదు చెప్పాడు. సంజయుడు ధృతరాష్ట్రులను ఉద్దేశించి కేలు ముగిచి నమస్కారం పెట్టి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి చూడండి ఎట్లా చెప్తాడు. స్వస్తి శ్రీకర శ్రీకంఠ వరప్రసాద సహస్ర నగబల సంపన్న అగ్నిస్తంభన జలస్తంభన ఇంద్రజాల మహేంద్రజాల విద్వాంసయుక్తుడైన ధృతరాష్ట్రుణ్ణి పిలవడమే. చూడండి, స్వస్తి చాంద్రమాన అని పిలుస్తాం కదా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు. స్వస్తి శ్రీ
శ్రీకర, శ్రీకంఠ, వరప్రసాద ఇవన్నీ ఎందుకంటే మనకి నోరు తిరగాలి. నాలుకకి ఆ స్పీడ్గా పలకటం, ఆ కఠినమైనటువంటి ఒత్తులు, షడ్యామధ్యకరాజ్య వీధ్యలసుత అట్లాంటివి నేర్పిస్తారు. అంటే నోటికి ఏ పదమైనా కరెక్ట్గా పలకాలి. నేషన్ అని పలకకూడదు. అర్థమవుతుందా? స్టేషన్ సౌండ్కు కూడా తప్పు మాటలు మాట్లాడకూడదు. నీ నాలుక ఎటువంటి పదమైనా పలకగలగాలి. అందుకని ఇటువంటి బలమైన సమాసాలు ఇస్తారు. వాడుక భాష కాదు, గ్రాంధిక భాష. నేను మన అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి వాడుక భాష, మనం మామూలు మాట్లాడుకునే భాష. దాంట్లో ఇలాంటి పదాలు ఉండవు. ఏమ్మా, ఇదంతా చాలా పెద్దది. ఈ సమాసాలు వీటికి అర్థం చెప్పాలంటే మీకు చాలా, అది మీకు అవసరం కూడా లేదు. ఆయన ఎటువంటి వాడంటే అగ్నిస్తంభన, జలస్తంభన ఏమేమొచ్చు అంటే ధృతరాష్ట్రుడికి అగ్నిస్తంభన నిప్పులో పడితే కూడా ఆయన కాలడుట, జలస్తంభన నీళ్లల్లో ఉంటే కూడా ఆయన నీళ్లల్లో ఏం కాదుట, మునిగిపోడు. ఇంద్రజాల, మహేంద్రజాల, మహేంద్ర కాల అని ఉందిరా ఇక్కడ. ఇంద్రజాల, మహేంద్రజాల, విద్వాంసయుక్తుడు అయిన ధృతరాష్ట్ర, అటువంటి అంత సమర్థుడు కదా నువ్వు. నీ నందనుడగు దుర్యోధన చక్రవర్తి, నందనుడు అంటే కొడుకు, నీ కొడుకైన దుర్యోధన చక్రవర్తి 100 తమ్ములను 101 తనయులును, వాడికి 100 మంది తమ్ముళ్ళు ఉన్నారట, 101 మంది కొడుకులు ఉన్నారట. ఎవరికి? దుర్యోధనుడికి. 20,000 లక్ష బంధువర్గమును, 20,000 లక్ష బంధువర్గం ఉన్నారట వాడికి. 20,000 లక్షలు, 1 లక్ష కాదు, 20,000 లక్షలు. ఏమ్మా, 100 కోట్ల నియోగులను, నియోగులు అంటే వీడి చేత అపాయింటెడ్ వాళ్ళు, నియోగులు అంటే అపాయింట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు కూడా వైదికుల, మీరు నియోగుల అంటారు చూడండి. బ్రాహ్మణులలో 2 తెగలు ఉంటాయి, వైదికులు, నియోగులు అని. నియోగులు అంటే ఏం కాదు, బ్రాహ్మణులు ఒకప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు కాదు, ఎవరి దగ్గర ఉద్యోగం చెయ్యకూడదు. వాళ్ళు ఉద్యోగం చేశారంటే వాడి కింద జీతం ఇట్లా తీసుకోవాలి కదా, వీడి చెయ్యి కింద అవుతుంది, వాళ్ళ చెయ్యి పైన ఉంటుంది. అందుకని వాళ్ళు ఎవరి దగ్గర జాబ్ చేసేవాళ్ళు కాదు. ఈ లెక్కలవి చూడాలన్నా రాజుగారికి, ఇంకా రాజుగారికి ఇంకేదైనా వాళ్ళకి సలహాలు, అడ్వైజర్లుగా సలహాలు అవి ఇవ్వాలన్నా కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. మిగిలిన వాళ్ళు ఎవరు అంత తెలివిగలవాళ్ళు కాదు. అంత తెలివిగలవాళ్ళు కాదంటే వీళ్ళంతా తెలివిగలవాళ్ళు కాదు, నమ్మదగిన వాళ్ళు కూడా కాదు. ఎవడైనా ఉంటే మోసం చేస్తాడు. బ్రాహ్మణుడు మోసం చెయ్యడు అని. ఎందుకంటే కొంచెం తప్పు చేయడానికి, పాపం చేయడానికి భయపడతాడు. అంటే చెయ్యడు, అది తప్పు కదా అని వాడికి తెలుసు. అటువంటి అప్పుడు ఏం చేశారంటే, మీకు 6,000 జీతం ఇస్తాను, ఎవరైనా మీలో రాదలుచుకుంటే మా దగ్గర జాబుకు రండి అని రాజుగారు అనౌన్స్ చేస్తారు. 6,000 జీతం ఇస్తాను అని. అందుకని వాళ్ళని 6,000 నియోగులు ఉంటారు. నియోగింపబడ్డ వాళ్ళు, వాళ్ళందరూ మేము ఈ బ్రాహ్మణులుగా ఉండము, పురోహితుడు అసలే పిల్లని ఇవ్వకుండా బాధలు పడుతున్నాం అంటే అప్పటి కాలంలో ఏముండేదో తెలియదు. అందుకని మేము ఉండము, మేము వెళతాము అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళని 6,000 నియోగులు అంటారు. అంటే 6,000 జీతానికి వాళ్ళు వాళ్ళ కుల గౌరవాన్ని వదిలిపెట్టి తాకట్టు పెట్టి వెళ్ళారు. వాళ్ళు రాజుకు అనుకూలంగా మాట్లాడాలి. ఎవరైనా ఎవరి దగ్గరైనా మనం ఉద్యోగం చేస్తే ఏం చేయాలి? ఆ బాస్కి అనుకూలంగా మాట్లాడాలి. మామూలుగా బ్రాహ్మణులకి వేదం ఏమి చెప్పింది అంటే జడ్జెస్గా ఉద్యోగం చేయమని, జడ్జీలుగా ఉండాలి. అంటే ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టి చెప్పాలి. టీచర్లుగా ఉపయోగం చేయమని, బోధకులుగా, గురువులుగా, పాఠం చెప్పేవాడుగా. వాళ్ళు చదువుకోవాలి, చెప్పాలి. వాడికి తిండి ఎట్లా అంటే, ఏ ఊళ్ళో బ్రాహ్మణుడు ఉంటే వాడి తిండి చూసుకొని ఆ ఊరి వాళ్ళందరికీ పాపం వస్తుంది. అర్థమైందా? వాళ్ళకు ఉద్యోగం అది.
ఆ ఉద్యోగమే చెయ్యాలి. వాళ్ళకు తిండి లేకపోతే తిండి మాత్రమే, వాళ్ళు తినడానికి కావలసినది మాత్రమే, ఉండడానికి కావలసింది, అంతేగాని వాళ్ళకి గొప్ప గొప్పగా ఉండేటువంటివి అక్కర్లే. వాళ్ళు నియోగులు. నియోగులు అంటే నియోగింపబడిన వాళ్ళు, అపాయింటెడ్ పోస్టులు అన్నమాట కొన్ని. అది ఆ పదానికి అర్థం అది. ఏమ్మా, కోట్ల మంది ఉన్నారట అటువంటి వాళ్ళు. ఎవరి దగ్గర? దుర్యోధనుడి దగ్గర. 7 కోట్ల అయోని సంభవులను, తల్లి గర్భంలో నుంచి కాకుండా పుట్టిన వాళ్ళు. కుంభ సంభవుడు అంటారు చూడు, కుండల్లోంచి పుట్టిన వాళ్ళు. వీళ్ళంతా అట్లా పుట్టిన వాళ్ళే. తల్లి గర్భంలో నుంచి ఒక గడ్డ పుట్టింది, దాన్ని ఎంత ముక్కలు చేసి అవన్నీ కూడా నూనెలో పెట్టి. మహాభారతంలో సైన్స్ ఇంకొక టాపిక్ పెద్దది. ఇప్పుడు ప్రజెంట్ సైన్స్ సరోగెసీ అంటాం కదా, ఒక తల్లి కడుపులో ఇంకో తల్లి కడుపులో పెట్టి పెంచుతారు, ఆ తల్లికి సంబంధం ఉండదు. ఇటువంటివన్నీ మహాభారతంలో ఉన్నాయి. అంటే సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిందో అప్పటికే చూడండి. మనం ఇప్పుడు మనకు వచ్చింది అని అనుకుంటున్నాం. ముక్కలు చేసి ఆ ముక్కని అన్ని కుండల్లో పెట్టేశారు. ఏ రోజు ఆ కుండలు, మరి ఆ కుండలో నుంచి, కుండలో ఏం పోసారో ఏం తైలం పోసారో తెలియదు. ఈరోజు కూడా మీకు తెలియదు. రామానుజుల శరీరం అక్కడ ఈ రోజుకి ఫిజికల్ బాడీ ఉంది. ఇన్ని సంవత్సరాలు ఆయిల్ పూస్తారు, ఏం ఆయిల్ పూస్తారో తెలియదు. శిథిలం కాలే శరీరం. ఇక్కడో టెంపుల్కి వెళ్ళి మనం చూసొచ్చాం కూడా, శ్రీరంగంలోన. ఇక్కడ చూడలేదా మీరెవరు? ఆ టెక్నాలజీ ఉంది. మరి మనం మామూలు వాళ్ళం కాదురా. అందుకే మనుధర్మశాస్త్రంలో మనువు ఎప్పుడో చెప్పాడు, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తుంటే భారతదేశం గురుపీఠంలో ఉంటుందట ఎప్పుడు. అటువంటి దేశంలో పుట్టి మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి రా. ఎంత తప్పు చేస్తున్నాను రా. ఈ మూడిటి కోసమేనా? ఈ మూడే కదా నీకు పవర్. దేనికి కావాలరా? ఈ మూడిటి కోసమే. అందుకని నువ్వు ఏమన్నా గడ్డి తినడానికి సిద్ధపడుతున్నావు. నీ పర్సనాలిటీ డెవలప్ చేయటానికి చెప్తాడు ఈ మాట. ప్రతివాడు అబద్ధమా నిజమా చెప్పండి రా. ఏం కావాలని తప్పు పనులు చేస్తున్నారా కదా. పాపం వస్తుందని చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా మనం మాత్రం అప్పుడు చూసుకుందాం కదా. లంచాలు తీసుకునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? జైలుకు పోయినప్పుడు చూసుకుందాంలే. అప్పుడు ఇంకా చూసుకునేది ఏం లేదు. ప్రతి ఊళ్ళో కూడా నాకు నోట్లు దొరుకుతున్నాయని, ఇంతంత బంగారం దొరుకుతుందని టీవీలో చూపిస్తూనే ఉంటాడు. మామూలు ఉద్యోగస్తుడికి అంత బంగారం ఎక్కడి నుంచి వస్తుందిరా? మరి ఎందుకు తీసుకుంటున్నాడు రా? జైలు పట్టుకుపోతే ఆ పిల్లలు హాయిగా అట్లనే ఉంటారు. వాళ్ళకేం బాధ లేదు. ఎందుకంటే వాడు తెచ్చినప్పుడు వీళ్ళకి బాధ లేదు, పోతే పోతాడు, ఉంటే ఉంటాడు. అన్నీ సంపాదించి ఇచ్చిపోయినాడు కదా. ఇవ్వరు, అదంతా వాళ్ళు తీసుకుపోతారు. అర్థమైందా? అంటే మహాభారతంలో ఎన్ని టచ్ చేశాడో చూడండి. భారతం అంటే ఒకటి కథ కాదర్రా, ఆలోచించండి. వాళ్ళందరూ ఎవరంటే అయోని సంభవులు. సీత కూడా అట్లాగే నాగటి సాల్లో పుట్టిందంటారు. అదంతా సైన్స్ ఏదో ఉంటుంది, అంత సైన్స్ నాకు కూడా రాదు. కానీ మహాభారతంలో ఇటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్లు చాలా ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు నేను ఒక దాంట్లో ఇవన్నీ కూడా చెప్పి మీకు పాఠం చెప్పాను. ఎక్కడన్నా పాఠంలో ఉందేమో చూసుకోండి. కొన్ని అంత నాకు కూడా తెలియదు, నాకు అంత మెడికల్ నాలెడ్జ్ లేదు. ఏమ్మా, 14 కోట్ల లలాట పట్టవర్ధనులను, 3 కోట్ల దండనాయకులు, వీళ్ళంతా సైన్యంలో ఉండేటువంటి లెవెల్స్, బ్రిగేడియరు అట్లా ఉంటారు కదా, అటువంటి పదాలవి. ఏమ్మా, 1 చతుష్కోటి సామంతులు, 4 కోట్ల సామంతులు ఉన్నారట. సామంతరాజు, ఈయన చక్రవర్తి కదా. 1 కోటి ఈటెకోలల వార్లు, ఈటెకోలలు అని ఈటెతో ఈటె అని ఉంటుంది కదా, దాంతో పందుల్ని వాటిని వేటాడతారు. అట్లా ఒకదాన్ని ఆ ఈట వేసి ఆ శత్రువుని చంపగలిగిన వాళ్ళు. మిసైల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు నిన్న ఆపరేషన్ సింధూర్లో
మన బార్డర్ దాటకుండా వాళ్ళ బార్డర్లోకి వెళ్లకుండా సేమ్ ఆ గదిలో ఎవడుంటా వాడిని వేసింది పాయింటెడ్గా. వీళ్ళు ఈటె అంటే మనం దీంతో వెదురు దాంతో తయారు చేసేటువంటిది, దాంతో ఇక్కడి నుంచి కొడితే పందులు వేటాడే వాళ్ళు సాధారణంగా అట్లాంటివి కొడతారు. అటువంటి వాళ్ళు ఉన్నారు ఇది వీడి సైన్యంలో కదా. దుష్టాపతులు లక్షయు, దుష్టాపతులు అంటే మరి అక్కడ పదం సరిగ్గా పడలేదేమో, నేను కూడా చూస్తా, డిక్షనరీ రెఫర్ చేస్తాను నేను. ఏమ్మా ఈ పదాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, నేను చూసి చెప్తాను. 10,000 బానిసలు, 1,09,00,000 యుద్ధవీరులు, 40,000 ధానుష్కులు, ధనుస్సుతో చేసేవాళ్ళు యుద్ధం, 4 లక్షల సంగ్రామ విజయులు. మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర ఆ భూమిలో ఎంతమంది చచ్చారో చూడండి. వీళ్ళు ఇంతమంది సైన్యం ఉన్నారట వాడికి, దుర్యోధనుడికి. 15 లక్షల భద్రజాతి ఏనుగులు, 5 లక్షల సంగ్రామ దంతులు అంటే ఏనుగులు. భద్రజాతి ఏనుగులు, యుద్ధం చేసేటువంటి ఏనుగులు, 6 లక్షల మహామంత్రులు, 7,79,000 దళములు. దళం అంటే ఒక టీం కలిగి విభవంబుతోడ ఏలినది హస్తినాపురము, ఎక్కినది కనకరథము, చూడండి బంగారు రథంట, పెట్టినది మాణిక్య కిరీటము, తన పేరు రాజరాజని వహించి నిత్య కళ్యాణము, పచ్చల తోరణములు కలిగి నవఖండ మహీమండలాధీశ్వరుడై 9 ఖండాలు పరిపాలించాట దుర్యోధనుడు. ఇప్పుడు మనకు ఉండేది 6 ఖండాలే మనకు తెలుసు కదా. మరి ఇంకా 3 ఖండాలు ఎక్కడున్నాయో, కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అన్నట్టు అమెరికాని కొలంబస్ డిస్కవర్డ్ చేశాట, అంటే కనుక్కున్నాడు. అట్లా ఇంకా 3 ఖండాలు కనుక్కోవలసింది ఉంది మనం, అవి ఎక్కడున్నాయో తెలియదు. 6 ఖండంబులు తాను ఏలుసు, 3 ఖండంబులు వారి చేత కప్పంబులు కొనుసు. వాళ్ళు ఈయనగడ దుర్యోధనుడి సంపద ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత సంపద గలవాడు కూడా ఆ చెడ్డ బుద్ధి వల్ల ఇంత ఉండి ఇంకొకటిది వీడికి ఎందుకురా, సూది మనమోపినంత కూడా ఇవ్వనన్నాడు కదా. వీడికే ఎంత ఉందో చూడండి. నవఖండ మహీమండలాధీశ్వరుడై 6 ఖండములు తాను ఏలుచు, 3 ఖండములు వారి చేత కప్పంబులు గొనుసు, కన్నుల చింతామణి. దుర్యోధనుడు కళ్ళతో ఏది ఎలా చూశాడంటే అది కాస్త బంగారంగా మారిపోతుంది. అంటే ఏ వ్యాపారంలో పెట్టినా వాడికి లాభాలు వస్తాయి. అది కళ్ళతో చూస్తే బంగారం అవుతుందని కాదు, వాడు అర్థమవుతోందా ఆ ఇన్నర్ మీనింగ్. అంటే మన గ్రాంధిక భాష అంత గొప్పది లేదా. కన్నుల చింతామణి, చేతుల స్పర్శవేది, చేత్తో ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. పట్టిందల్లా బంగారం అంటారు చూడండి. నిజంగా పట్టుకుంటే ఇది ముట్టుకుంటే ఇది బంగారం అయిపోతుంటుందా? వాడు ఏ పని చేసినా లాభదాయకం. ఎటువంటి లాభం అంటే డబ్బులు వస్తాయి, బంగారం వస్తుంది, మణులు వస్తాయి. అందులో వాడు పెట్టుకుంది కూడా మణికిరీట్ అంటారు, మణులు మాణిక్యాలు అంటారు చూడు అవి. ఏమ్మా పాదముల పద్మరేఖలు, దుర్యోధనుడి పాదాల్లో పద్మరేఖలు ఉన్నాయట, చాలా అదృష్టవంతులకే ఉంటాయట. ఈ పద్మరేఖలే పట్టించిన ఈ చివరిలో మడుగులో దాగి ఉంటాడు కదా, నీళ్ళల్లో మడుగులో. ఎందుకంటే వాళ్ళ నాయన దగ్గర వీడు జలసంహన విద్య నేర్చుకున్నాడు. ఆ విద్య వల్ల నీళ్ళల్లో చక్కగా కూర్చోగలడు వాడు, వాడికి ఏం బాధ లేదు. నడిచిపోయినప్పుడు మన కాలు ముద్ర పడితే, మామూలుగా కాలు ముద్ర ఎట్లా, హస్త సాముద్రికం అని అదొక శాస్త్రం. కాలు మీరందరూ కాలు ఇట్లా కింద పెట్టండి, తడి కాలు, కంప్లీట్గా పాదం పడదు, మధ్యలో ఇట్లా ఆర్చిలాగా ఉంటుంది. ఎవరి కాలు వాళ్ళు చూసుకుంటే మీకు తెలుస్తుంది. కంప్లీట్గా పాదం పడేదిట సీతాదేవి, తడితో వేస్తే మొత్తం పాదం పడేదిట.
హస్త సాముద్రికంలో అదేదో ఒక గొప్ప పేరు, వాళ్ళకి చాలా గొప్పవాళ్ళు అవుతారని ఏదో పేరు, ఏం గొప్పవాళ్ళు అవుతారో తెలియదు. అది ఉన్న వాళ్ళు చాలా కష్టపడ్డది నాకు తెలుసు. అందుకే చెబుతున్నా. వాళ్ళు ఐఏఎస్ పరీక్ష కూర్చుంటారు. అది ఐఏఎస్ పరీక్ష కూర్చున్న వాడికి క్వశ్చన్స్ చాలా ఉంటాయి కదా, వాడు చాలా ఆన్సర్ చెయ్యాలి. ఏమ్మా ఆ పాదంలో పద్మంలాగా ఇట్లా గుర్తుంటుందిట. బీజేపీ వాళ్ళ కమలం, వాళ్ళు అడుగు వేస్తే ఆ అడుగులో ఆ పద్మం గుర్తుపడదు. పద్మరేఖ అంటారు దాన్ని. ఆ పద్మరేఖలు హస్త సాముద్రికంలో ఉంటుంది. అది నాకు ఆ శాస్త్రం తెలీదు. మా తాతగారు చెప్పినప్పుడు మేము విన్నదే. కన్నుల చింతామణి, చేతుల స్పర్శవేది, పాదములు పద్మరేఖలు కలిగినట్టు దుర్యోధన చక్రవర్తికి వైరివై, ఆ దుర్యోధన చక్రవర్తికి నువ్వు విరోధి అవుతున్నావు. ఏమ్మా ఈ మాటలు ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పాడు? సంజయుడు చెప్పాడు. సంజయుడు చెప్తున్నాడు. అటువంటి భూభారము హరింపగోరి కిరీటికి సారథ్యము చేయబోయిన అచ్యుతునకు భూభారాన్ని హరించగోరాడు. అంటే భూమి యొక్క బరువును తగ్గిద్దామనుకున్నాడు. తగ్గిద్దామనుకున్నటువంటి కిరీటి అంటే అర్జునుడు. అర్జునుడికి ఇంకో పేరు అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన. అర్జునుడికి అన్ని పేర్లు ఉంటాయి. ఇంట్లో ఎన్ని పేర్లు వస్తాయో చూడండి. సారథ్యము చేయబోనిన అచ్యుతునకు, అచ్యుతుడు అనేది కృష్ణుడికి ఇంకో పేరు. అచ్యుత అని ఎందుకు పేరు వచ్చిందంటే, మనం భగవంతుడు లేడు అని వదిలిపెట్టినా ఆయన మన్ని వదిలిపెట్టట. చ్యుతి అంటే వదిలేయటం. మనం వదిలేసినా నువ్వేం అక్కర్లేదు పోవయ్యా, నాకు నేనంతా డబ్బులు పెట్టుకొని సంపాదించుకొని బతుకుతున్నానులే అంటే ఆయన మాత్రం మన్ని వదలడుట. అందుకని ఆయన పేరు అచ్యుత. హృషికేశునకు, త్రివిక్రమునకు, చూడు ఎన్ని పేర్లు వచ్చినాయో, చక్రధరునకు, శ్రీకృష్ణదేవునకు దండ ప్రణామం గావించింది. కృష్ణుడికి దండం పెడుతున్నాను అంటే సరిపోలే. మరి ఇన్ని పదాలు ఎందుకు వచ్చినాయంటే కృష్ణుడు ఇన్ని పేర్లు మనకు తెలియాలి. చూడండి, అచ్యుత, హృషికేశ, త్రివిక్రమ, చక్రధర, శ్రీకృష్ణ అని సంజయుడు అన్నాడు. ఎంత పెద్ద సెంటెన్స్ చూడండి, మహావాక్యం అంటారు. మనకు తత్వమసి కూడా మహావాక్యమే. ఎందుకంటే చాలా సమాసాలు, చాలా సంధులు, చాలా చిన్న చిన్న వాక్యాలు, సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, వాక్యాల్లో మళ్ళీ ఇన్ని రకాలు, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, ఇవన్నీ కలిసింది ఒక మహావాక్యం. ఇది మహావాక్యం. ఎందుకంటే దీంట్లో గ్రామర్ కూడా చెప్పాలి కదా. మహాభారతం అందుకే పంచమ వేదం. తదనంతరం వేదవ్యాసమునేంద్రుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, బ్రాహ్మణులతోడ సద్గోష్ఠియు, గంగా స్నానమును, విష్ణుపాద సందర్శనము, భారత కథా శ్రవణము దుర్లభములు. అవి సాధ్యం కాదురా నాయన. బ్రాహ్మణులతో మాట్లాడటమే గొప్పది. ఎందుకంటే మాట్లాడితే వాళ్ళు మనకు మంచిగా చెబుతూ ఉంటారు, మనకు తెలియని ఏ విషయమైనా చెప్తూ ఉంటారు. అందుకని బ్రాహ్మణులతో సద్గోష్ఠి కొట్టాడు కాదు కదా. గంగా స్నానం చేయటం, విష్ణుపాద సందర్శనం, విష్ణుపాదాన్ని చూడగలగటం. విష్ణుగారి పాదాలు మనం ఎక్కడ చూస్తాం? గయలో ఉంది విష్ణుపాదాలు. భారత కథా శ్రవణం, అందుకే వింటే భారతమే వినండి, తింటే గారెలే తినండి అన్నారు. భారతం వింటే అందులో ఎన్నో విషయాలు నీకు తెలుస్తాయి. భారతం చదువుకుంటే ఇంకా తెలుస్తాయి. వింటే అంటే ఎక్కడైనా మనం మధ్యలో మర్చిపోతామేమో. అవి దుర్లభము, సాధ్యంగా దొరకదుట. ఎవడికో దొరికిందంటే వాడు చాలా అదృష్టవంతుడు. 5వ వేదం మనం వరకు భారతమును, 5వ వేదం పంచమ వేదం అన్నారు కదా, ఆ భారతాన్ని చదివినను వినినను సర్వ పాపముల నుండి విముక్తుడై. అయితే భారతం వింటే పాపాలన్నీ పోతాయా అంటే భారతం వింటే పోవు. వింటే అది నీ వెంటబడి అది ఆచరించమని నీ మనస్సే కొడుతుంది, చెడ్డదారికి వెళ్ళనివ్వదు. వెళుతుంటే కూడా లోపల నుంచి బ్రేక్ వేస్తుంది. చూడు, మనకి బ్రేక్ వేసేది కూడా మన దగ్గర ఉంది. కారు తయారు చేసినప్పుడే కదా
బ్రేక్ కూడా తయారు చేసి, యాక్సిలరేటర్ తయారు చేసినప్పుడే బ్రేక్ కూడా తయారు చేసి, బ్రేక్ చెయ్యకుండా ఒట్టి కారు ఇస్తే ఏమవుతుందంటే ఆ కారు నశిస్తుంది. అందుకని ఎవరికైనా ఎంత గొప్ప గుణాలుండి నీకు చాలా అదృష్టం ఉన్నా కూడా మధ్య మధ్యలో నీకు తప్పనిసరిగా దెబ్బలు పడి నిన్ను కిందకి దేవుడు కొడుతూనే ఉంటాడు. ఎందుకు అంటే నీ స్పీడు ఈ బ్రేక్ వేయకపోతే నీ కారు యాక్సిడెంట్ అవుతుంది. అందుకని నేను చేస్తుంటే అన్ని పనులు బాగా అయిపోతున్నాయి కదా, నేను అన్నీ చేసేస్తాను అని చెయ్యవా. అన్నీ 2-3 పనులు నీవి సక్సెస్ఫుల్గా అవుతోందనుకో, అప్పుడు వెంటనే ఒరే ఏమిటి ఇంత సక్సెస్ అవుతోంది, నేను ఏదో ఎక్కడో కింద పడతానురా నాయనా అనుకో. నీకు తెలియకుండా ఎవడో ఎక్కడో పుల్లలు పెడుతూ ఉంటాడు. అందుకని బీ కేర్ఫుల్ అని. బ్రేక్ ఎందుకుంటుంది, జాగ్రత్తగా ఉండమని. నీ ఒక కాలు యాక్సిలరేటర్ మీద పెడితే ఇంకో కాలు ఖచ్చితంగా బ్రేక్ మీద పెట్టుకునే ఉండు, దొక్కవాకు. రెండు కలిసి ఒకసారి దొక్కితే కారుతో సహా పోతావు. ఏం 2 కాళ్ళు ఉన్నాయి కదా మిషన్ దొక్కినట్టు, స్వింగ్ మిషన్ అంతే కదా, 2 కాళ్ళతో దొక్కేస్తారు కదా. అట్లా 2 కాళ్ళతో తొక్కేసామంటే ఇంకా ఇంతే సంగతులు. అది ఏమ్మా వినినను అంటే అది అర్థం. రే నాయన, ఎప్పుడూ కూడా నువ్వు దారిలో నడుస్తూ ఉన్నప్పుడు ఎవరొచ్చి నిన్ను అడ్డుకుంటారో నీకు సార్ ఎప్పుడు అనేవాళ్ళు, నీకు డ్రైవింగ్ వచ్చని నువ్వు ఆలోచించవాకు, పక్కవాడికి రాదు అని ఆలోచించు. వాడికి రాదు, వాడు నా మీదకి వస్తాడు. అందుకని వాడు వస్తే కూడా తప్పించుకోవడానికి వీలుగా నీకు రావాలి. నాకు డ్రైవింగ్ వచ్చు కదా నేను పోతున్నాను రోడ్డు మీద అంటే లాభం, వాడికి రాదు. వాడికి కూడా వచ్చేమో మనకు తెలియదు, వాడు కూడా అట్లే అనుకోవాలి, అప్పుడు యాక్సిడెంట్ కావాలి ఏమ్మా. అందుకని సర్వ పాపముల నుండి విముక్తుడై విష్ణు సాయుధ్యం పొందుతాడు. ఎందుకంటే నువ్వు ఇంకా ఇంకా కావాలని చేస్తుండే కొద్దీ కర్మ ఇంకా కలుపుకుంటూ పోతావు. చివరికి నీకు వచ్చేది ఏమిటి అంటే ఏ పని చేసినా నీకు డబ్బే వస్తోంది, అది దాచిపెట్టుకుంటున్నావు కదా. దీనివల్ల నీకేమొస్తుందని చెప్పండి. నాకు చేసే పనుల వల్ల చాలా అందరిది. ఇప్పుడు ఒకటే మాట చూడండి రా, సైకాలజీ ఏం చెప్తుందంటే, నాకు దగ్గర ₹1,00,000 నాకు వచ్చింది ఇవాళ లాభం అంటే, ఒక 100 మంది తలా ₹1 పోగొట్టుకున్నారు అంతే కదా. వాళ్ళు పోకపోతే నీ దగ్గరికి డబ్బు రాదు. ఆ పోగొట్టుకున్న వాళ్ళందరూ నేను తిడతారు, వాళ్ళు బాధపడతారు కదా. అంతమందిని బాధ పెట్టి ఈ డబ్బు నువ్వు అనుభవించడం అవసరమా? ఆలోచించు ఒకసారి. ఎవరికి వాడు ఆ ఆలోచన చేస్తే పాపమే రాదు. నీకు సర్వ పాపాలు నీకు పోతాయి అంటే అప్పుడు పోతాయి. భారతం వింటే పాపాలు పోతాయా, వింటే మాకంతా పుణ్యం వస్తున్నా అట్లా రాదమ్మా. మరి ఇక్కడ రాశారు కదండి అంటే దాని ఇన్నర్ మీనింగ్ అది కాదు. నువ్వు నీ పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటావు, నువ్వు అటువంటి తప్పు పని చెయ్యవు కదా. భారత రణ ప్రకారము ధృతరాష్ట్రులకు వినిపింప సంజయుని నియోగించి చనియ. భారత యుద్ధం ఎలా జరుగుతుందో దాన్ని వినిపించమని సంజయుని చెప్పి, నాయన నేను ఇంకేం చెయ్యలేను అని ఆయన వెళ్ళిపోయాడు. అంత ధృతరాష్ట్రుడు సంజయుని కనుగొని, ధృతరాష్ట్రుడు సంజయుని చూసి, అంటే ఆ మధ్యలో చాలా జరిగింది. భగవద్గీత ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. మహాత్ములైన పాండవులకు కౌరవులకు ఘోర యుద్ధంబు వాటిల్లు నెడ వచ్చేటట్లయితే, ఏమ్మా వాటిల్లు నెడ అంటే వచ్చేటట్లయితే, యుద్ధం జరిగేటట్లయితే అని అర్థం. మహాత్ములైన పాండవులకు కౌరవులకు ఘోర యుద్ధంబు వాటిల్లు నెడ ఇరువాగుల వారు ఎవ్వరెవ్వరు మౌన మానసులై ఉండేది. మొనమానసులు కాదురా, మౌన మానసులు. వాళ్ళల్లో ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, అతిరథులు, మహారథులు, సమరథులు
సమరథ అర్ధరథ. సమరథులు అర్ధరథులు ఇక్కడ రెండు ఉండాలి. సమరథార్థ అని ఉంది. సమరథులు అర్ధరథులు. అతిరథులు మహారథులు సమరథులు అర్ధరథులు. కర్ణుడికి భీష్ముడు అర్ధరథుడని ఇచ్చాట. అందుకని కర్ణుడికి భీష్ముడు అంటే చాలా కోపం. కర్ణుడు అంటే ఎందుకు కోపం అంటే కర్ణుడు శూద్ర పిల్లవాడు, వాడు యుద్ధం చేయడానికి వీల్లేదు అని భీష్ముడు వాళ్ళకి. కానీ భీష్ముడికి తెలుసు ఆ సంగతి. కర్ణుడు వస్తే అర్జునుడు చచ్చిపోతాడు. అర్జునుడిని కాపాడాలంటే కర్ణుడిని రానివ్వకూడదు. అంతవరకు యుద్ధానికి రానివ్వకుండా చేద్దామని. వీళ్ళందరికీ అర్జునుడు పాపం తండ్రి లేని పిల్లవాడని కదా. ఎవరెవ్వరి చేత ఎవరెవ్వరు హతులయ్యేది. భీష్మద్రోణులు ఎత్తరంగుణం పడిది అని చెప్తున్నాడు. వీళ్ళు చావలే, ఇంకా ఎప్పుడో చస్తారు. ఆ యుద్ధంలో వాళ్ళు ఎలా అవుతారు అని ఫ్యూచర్ అడుగుతున్నాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. ఎవరిని? సంజయుణ్ణి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అదే. ఏమ్మా, దుర్యోధనుడు భీమసేనుడి చేత ఎత్తెరంగునంబడియే. దుర్యోధనుడు భీముడి చేతిలో ఎట్లా చచ్చిపోయినాడు అని అడిగాడు. ఎత్తెరంగున అంటే ఏ విధంగా చచ్చిపోయాడు అది సవిస్తరముగా వినిపింపమనిన సంజయుడిని ఎందుకు అడిగాడు, ఫ్యూచర్ ఎందుకు అడిగాడు, సంజయుడు ఫ్యూచర్ ఎందుకు చెప్పాడంటే సంజయుడికి వేదవ్యాసుడు భవిష్యత్తును చూడగలిగిన శక్తి ఇచ్చాడు. దాన్నే విజన్ అంటారు. ఇప్పుడు విజన్ అనేది అందరికీ ఉండదు. చంద్రబాబుకు విజన్ ఉందంటారు. భవిష్యత్తును చూడగలిగిన శక్తి సంజయుడికి ఉంది. అది ఎవరిచ్చారు అంటే సైంటిఫిక్గా మనం ఎంత డెవలప్ అయి ఉన్నామో ఆలోచించండి. ఏ కాలం మాకు కంప్యూటర్ వచ్చి అంటున్నారు. కంప్యూటర్ రావడం కాదు నీ గొప్పతనం. నాకు రాదు కాబట్టి నాకు రాదు, నేను చదువుకోలే. ఏమ్మా, అది సవిస్తరముగా వినిపించు, నాకు అంతా చెప్పమని అడిగాడు. అంటే యుద్ధం ఎలా జరిగింది, భీష్ముడు ద్రోణుడు ఎలా చచ్చిపోయారు, భీముడు చేతిలో దుర్యోధనుడు ఎలా చచ్చిపోయాడు, ఇవన్నీ నాకు చెప్పమన్నారు. ఏమ్మా, అది అంతయు సంజయుడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి ఇట్లని కౌరవ బలంబులోన సుయోధనుడు దుర్యోధనుడు ఒకడే, కృతవర్మ, శల్యుడు, భూరిశ్రవుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, హలాయుధుడు, అతిరథులు. వీళ్ళంతా అతిరథులు. హలాయుధుడు అంటే బలరాముడు. హలము ఆయుధంగా, నాగలి వాడే ఆయుధంట బలరాముడు. వీళ్ళంతా అతిరథులు, సమరథులు, అర్ధరథులు, ఇంకా ఏదో రథాతిరథ శ్రేష్ఠులు. ఏమ్మా, వీళ్ళంతా అతిరథులు. సైంధవుడు, నీలుడు, వాళ్ళల్లో దుర్యోధనుడి సైన్యంలో ఉండే పెద్దలు వీళ్ళంతా. వృషసేనుడు, మహారథులు, బృహద్బలుడు, శకుని, భగదత్తుడు, ఇవన్నీ వాళ్ళ పేర్లమ్మ. లక్ష్మణ కుమారుడు సమరథులు, దండధారుడు, కర్ణుడు, విందులు, అర్ధరథులు. ఇదిగో కర్ణుడికి అర్ధరథం ఇచ్చాడని చెప్పా కదా. అర్ధరథం అనే వాడికి టైటిల్ ఇచ్చారు. కృపుడు, అశ్వత్థామ, ద్రోణుడు, భీష్ముడు, అతిరథ శ్రేష్ఠులు, పాండవ సైన్యం. ఇదంతా మనం ఎవరెవరు ఏ క్యాడర్లో ఉన్నారో తెలియాలి. ఇది చదువుకుంటే తెలుస్తుంది కదా. పాండవ సైన్యంలో కూడా చెప్తున్నాడు. యుధిష్ఠిరుడు, కుంతిభోజుడు, అతిరథులు. భీముడు, అభిమన్యుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, ఘటోత్కచుడు, అతిరథ శ్రేష్ఠులు. నకుల సహదేవులు, పాండ్యుడు, సమరథులు. ద్రౌపదీపుత్ర పంచకము, ద్రౌపదికి కూడా 5 కొడుకులు ఉన్నారట. వాళ్ళందరూ. ఉత్తరుడు, ద్రుపదుడు మాత్సల్యుడు అంటే మత్స్యదేశానికి రాజు, విరాట్ రాజు.
శిఖండి దుష్టకేతుడు మహారథులు వివ్వచ్చుండి తరంబువాడని. వివ్వచ్చుడు అంటే అర్జునుడు. అర్జునుడి పేరు వివ్వచ్చుడు. ఈ తరము వాడని నాకు వాకొన నీకు నూకొనగలది కాదు. నేను చెప్పలేను, నువ్వు అనలేవు. వాకొన నూకొన అంటే అర్థం ఊకొన. మనం ఏదన్నా చెప్తే అవతలి వాడేమనాలి, ఊ అనాలి కదా. నాకు వాకొన నీకు నూకొన చేత కాదంటాను. నేను చెప్పలేను, నువ్వు వినలేవు. అది అంటే గ్రాంధిక భాష ఎలా ఉంటుందో కూడా మీకు దీంతో తెలుస్తుంది. మనం చదువుకున్నది కాదు. ఈ పాఠం చెప్తే క్లాసులో పాఠం కూడా చెప్పలేరు కదా, ప్రజెంట్ చదువుకున్నవాళ్ళు. 18 అక్షౌహిణీలు, 18 అక్షౌహిణీల సైన్యం ఒక్కటే ఎత్తి వచ్చేనేని. ఒక్కసారి 18 అక్షౌహిణీలు కూడా వచ్చి మీద పడితే కూడా ఏమ్మా ఒక్క నిమిషం మాత్రం మనం సంహరింపనోపు. అర్జునుడు ఎటువంటి వాడో చూడు. వివచ్చుడు అంటే అర్జునుడు. 18 అక్షౌహిణీల సైన్యం ఒకసారి వచ్చి అర్జునుడు ఎంత బలవంతుడో చూడు. ద్రోణుడు దినత్రయము ఏమ్మా, కర్ణుడు 5 దివసములు, అశ్వత్థామ అర్ధదినములు. ద్రోణుడు 3 రోజులు పాండవ సైన్యాన్ని చంపగలడు. ద్రోణుడి కెపాసిటీ అది. ఎప్పుడూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు దేనికి వెళ్తున్నావో దాంట్లో ఉన్నటువంటి లోట్లు పాట్లు, అందులో ఎవరెవరు చాలా సివియర్గా పనిచేసేవాళ్ళు, ఎవడెవడు చేతకాని వాడు అన్నీ తెలుసుకుని నువ్వు పోవాలి. అది కూడా చెప్తున్నాడు. యుద్ధంలో ఎవడెవడు ఎంత బలవంతుడో తెలుసుకుని యుద్ధభూమికి దిగాలి. ద్రోణుడు దినత్రయం 3 రోజులు చేయగలడట యుద్ధం. కర్ణుడు 5 దివసములు, 5 రోజులు. దివసము అంటే దినం, రోజు, పగలు. అశ్వత్థామ అర్ధదినమే యుద్ధం చేయగలడు. పాండవ బలములను తెగటార్తుడు. తెగటార్తుడు అంటే చంపుతారు. అర్జునుడొక్కరుండు మన బలములను అర్ధనిమిషమున ప్రతాపించి పొరిగొనును. అర్జునుడు మాత్రం అర్ధ నిమిషంలో విచుండు. ద్రోణుడు వాళ్ళ గురువు, ద్రోణుడు వాళ్ళ గురువు. ఏమ్మా, ద్రోణుడు దినత్రయము, కర్ణుడు 5 దినములు, అశ్వత్థామ అర్ధదినము పాండవ బలాల్ని చంపగలడు. అర్జునుడు మాత్రం ఒక్కరుడే మన బలములను అర్ధ నిమిషమున ప్రతాపించి పొరిగొనునని చెప్పిన. వెండియు, వెండియు అంటే మరల. వెండి అంటే సిల్వర్ కాదు. సంజయుడు ఇట్లని మహాభారతంలో పర్వాలు ఎన్ని, ఆ పర్వాల పేర్లేమిటి అని చూడండి. ఆది పర్వమును, సభాపర్వమును, అరణ్య పర్వమును, విరాట పర్వమును, ఉద్యోగ పర్వమును, ఇవి ఆది పంచకం. ఏమ్మా, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, ఇవి 5 యుద్ధ పంచకం. స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, ఇవి 3 శాంతిత్రయం. అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము, ఇవి అశ్వమేధ పంచకం. ఎప్పుడు మహాభారతం చదివేవాళ్ళు, మా తాతగారు చెప్పేవాళ్ళు, భీష్మ పర్వం యుద్ధ పంచకం చదవకూడదు అని చెప్పేవాళ్ళు. చదవకూడదు అంటే ఇంట్లో చదవద్దు. యుద్ధ పంచకంలో గనక ఒక చాప్టర్ నువ్వు ఇంట్లో కూర్చొని చదివితే ఎంత పచ్చటి కాపురాలు ఉన్న ఇల్లైనా కొట్లు ఆడుకుని ఒకళ్ళొకళ్ళు చస్తారు. మరి ఎక్కడ చదవాలి? మరి ఆ పుస్తకాన్ని చదవనే కూడదా అంటే ఎంత కలిసిమెలిసి ఉన్న సంసారమైనా పాడైపోతుంది. పొద్దున ఒక ఆవిడ చెప్తుంది, నేను 25 ఏళ్ళు మా తోడికోడళ్ళు మరుదులు అందరితో కలిసి సంసారం జీవితాంతం చేశానంటే నీకు అది గొప్ప. కానీ 25 ఏళ్ళు చేసి తర్వాత అయినా పక్కకు వచ్చావు కదా. అంటే మనుషులు ఎలా ఉంటారు చూడండి. అది చాలా గ్రేట్ అనుకుంటూ ఉండాలి. అంటే ఇప్పటి వాళ్ళతో కంపేర్ చేస్తే మానవ మేధస్సు, మానవ మనస్తత్వం ఎలా ఉంటుందో చూడండి. ఎంత స్వార్థపరులో మనుషులు. ఎందుకు అంటే మాకెవరు చెప్పలేదు. ఇట్లాంటి వాళ్ళని మేము చూసి నేర్చుకున్నారు కదా పాపం. అందుకని ఇవి చదవద్దా అంటే గుళ్ళో కూర్చొని చదువుకోమన్నారు.
గుళ్ళల్లో పూర్వకాలంలో పెద్ద పెద్ద అరుగులు ఉండేది, చాలా పెద్దవి. గుళ్ళో దేవుణ్ణి చూసి వచ్చిన తర్వాత కళ్యాణ మంటపాలు అలాంటివి ఉండేవి కాదు, గుళ్ళే కళ్యాణ మంటపాలు. గుళ్ళల్లోనే ఎవరైనా పెద్దలు కూర్చుని ఆ బయట చోట్లో అందరినీ కూర్చోబెట్టి హరికథ అనే పేరుతో ఏవో చెప్పేవాళ్ళు. బుర్రకథ కానీ హరికథ కానీ వాటి రూపంగా వీళ్ళకి ధర్మాన్ని నీతిని బోధించేవాళ్ళు. ఇప్పుడు ధర్మం లేదు, నీతి లేదు, ఏం లేదు. ఎవడైనా చెప్తానన్నా కూడా వినేవాడు లేడు. ఎందుకంటే వాడు టీవీలో సీరియల్ చూసుకోవడానికి వాడికి టైం సరిపోవటంలే. టీవీలో సీరియల్ చూస్తే ఏమొస్తుందమ్మా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా రవి వాళ్ళమ్మ టీవీ సీరియల్కి అతుక్కొని పోతుంది. ఆలోచించండిరా, ఎందుకురా ఈ ప్రపంచంలో మనం పుట్టాము, పోయిన తర్వాత ఏం చెయ్యాలిరా, అప్పుడు అనుకుంటే ప్రయోజనం లేదురా. అమ్మ మీ కాడికే వచ్చాం మేమందరం, మీకు దండం పెడుతున్నాం. నా కాడికి వచ్చి నాకు దండం పెడితే అయిపోయిందా? మీకు మీరేం నేర్చుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, మీ మానసిక స్థితి ఏ లెవెల్లో మారుతోంది? మీరే నిన్న నాకు రాసిచ్చారు కదా చిన్న పేపర్లు, ఆ 10 రోజులు మీరు ఎలా ఉన్నారు, అది అయిన తర్వాత మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారో ఆలోచించండి. దాని గురించి అసలు ఆలోచించాం కాబట్టి మళ్ళీ పరీక్ష. అందుకే వీక్లీ టెస్టులు పెట్టారు పిల్లలకి, మంత్లీ టెస్ట్ కాదు, వీక్లీ టెస్ట్. మరి మీకు కూడా పెట్టమంటే పెట్టేస్తారు. అయితే అవన్నీ దిద్దుకోవడానికి నాకు టైం ఉంటుంది. జీవితం అంతా దిద్ది విసుగు పుట్టింది కదా. మీరే ఆలోచించండి రా, ఆ 10 రోజులైనా మిమ్మల్ని నేర్చుకోమంది. తర్వాత కూడా ఆ దృష్టి ఉండాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు లేదు, ఉండదు. వినండి, అందుకని దేవాలయాల్లో అది చదువుకోమనేవాళ్ళు. భీష్మ అది యుద్ధ పంచకం అంటారు దాన్ని. 18 పర్వాలు భారతంలో ఉన్న పర్వాలు తెలిసినయ్యా. ఈ 18 పర్వములు కృష్ణద్వైపాయనుడు రచించే. కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాస మహర్షి. మార్గశీర్ష మాసమున ఎప్పుడు భారత యుద్ధం ప్రారంభమైందో చూడండి. మార్గశీర్ష మాసమున, మార్గశిర మాసంలో శుక్లపక్ష త్రయోదశి దినమున భరణీ నక్షత్రమున భారత యుద్ధం ప్రవృత్తం అయ్యే. భారత యుద్ధం స్టార్ట్ చేసిన రోజు ఏమ్మా, అదే గీతా జయంతి అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. గీత మరి భారత యుద్ధం ముందే కదా పుట్టింది. అందు కృష్ణపక్ష సప్తమి దివసం మన అక్కడ పక్ష అనేది ఎగరగొట్టారు, కృష్ణ సప్తమి అని రాశారు. మేము నేర్చుకున్న దానికి ఆ కృష్ణపక్ష సప్తమి దివసమున శిఖండిని ముందు నెడుకుని అర్జునుడు భీష్మం పడనేసే. శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు భీష్ముడిని పడేశాడు. ఎప్పుడు అంటే కృష్ణపక్ష సప్తమి దివసమున. భారత యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? శుక్లపక్ష త్రయోదశి దినం, మార్గశిర మాసంలో. ఏమ్మా, అష్టమి దివసం మన భగదత్తుడు, నవమి నాడు జయద్రథుడు, దశమి నాడు అభిమన్యుడు, ఏకాదశి దినమున సైంధవుడు, అర్ధరాత్రమున ఘటోత్కచుడు, ద్వాదశి వేకువజామున విరాట ద్రుపదులు, ఆ మధ్యాహ్నమున ద్రోణాచార్యుడు, త్రయోదశి దినమున అనేక రాజసంఘములు. త్రయోదశి అంటే ఆ త్రయోదశి నుంచి త్రయోదశికి 15వ రోజు, యుద్ధం 15వ రోజు. అనేక రాజసంఘములు. చతుర్దశి మధ్యాహ్నమున దుశ్శాసనుడు, ఆ సాయం సమయమున మహారథుడైన కర్ణుడును రణంబునం పడి. వర్షం వస్తోంది, భారత యుద్ధం జరుగుతోంది కదా. ఏమ్మా ఇదప్ప, కర్ణుడు కూడా చచ్చిపోయినాడు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పడ్డారో యుద్ధభూమిలో ఇచ్చేశారు. మనకి తెలియంది ఏముంటుందిగా, భారత సావిత్రేనా ఇది. పిదప దుర్యోధనుడు సైన్యము దైన్యమునంద, దుర్యోధన సైన్యమంతా ఏడుస్తోంది. భేరీ మృదంగాది వాద్యఘోషము లేక వీరాలాపములు మాని వీరులంతా జై జై అని అరుస్తారు. అవన్నీ లేకుండా పోయి, హర్షములు తొలగి సంతోషం లేకుండా పోయి, సూర్యుడు లేని దినంబునంబోలే
చంద్రుడు లేని రాత్రి పగిది కాంతిహీనమై కనిపించే. పగిది అంటే వలే అని. సూర్యుడు లేని పగలు, చంద్రుడు లేని రాత్రి లాగా పాపం కాంతిహీనమైంది. ఎవరిది? దుర్యోధనుడి సైన్యం. కమలదళంబుల వంటి కన్నులు కలిగిన దుర్యోధన ముఖము, ఇందాక చెప్పారు కన్నుల చింతామణి, తామర రేకుల్లాంటి అందమైన కళ్ళు కలిగినటువంటి దుర్యోధన ముఖము కళావర్జితంపై కానంబడియే. ఇట్లు కౌరవ సైన్యము కర్ణరహితమై అంటే కర్ణుడు లేకుండా ఉండడం వల్ల శోభింపదయ్యే. తదనంతరము అమావాస్య యందు శకునియు ఉలూకుడును సహదేవు చేత దిగటారు. ఆ మధ్యాహ్నం మన శల్యుడు ధర్మరాజు చేత ఏమ్మా అమావాస్య నాడు శకుని ఉలూకుడు సహదేవుడి చేతిలో చచ్చిపోయారు. ఆ మధ్యాహ్నమున శల్యుడు ధర్మరాజు చేతిలో చచ్చిపోయాడు. ఆ సమయమున భీమసేనుని గదాఘాతమున తొడలు విరిగి దుర్యోధనుడు కింద పడ్డాడు. దృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపదీపుత్రులు ఏ ఊరు అంటే 5. ఆ రాత్రి అందు అశ్వత్థామ చేత హతులేదు. ఈ విధమున 18 అక్షౌహిణుల 18 దివసముల సమస్య. 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో పోయినారు. భీష్ముడు ఒక్కరోజు భీష్ముడు 7 రోజులు కదా ఆయన పోయింది. భీష్ముడు ఒక్కనాడు 10,000 గుర్రములను 9,000 ఏనుగులను ఏవురు మూర్ధాభిషిక్తులైన రాజులను చంపి సమరము చాలించి భీష్ముడు 10 రోజుల్లో ఇంతమందిని చంపాడు. భీష్ముడు 10 దినములు, ద్రోణుడు 5 దినములు, కర్ణుడు 2 దినములు, శల్యుడు అర్ధదినమును పోరిది. దుర్యోధనుడు అర్ధదినమే గదాయుద్ధము చేసి భీమసేనుని చేత సమస్య అంటే చచ్చిపోయినాడు. ఏమ్మా సకల క్షత్రియ క్షయకారణమున కారణము ఈరా రాయకూడదే, బండిరా రాశారు. కారణము మామూలు రానే రాయాలి. సకల క్షత్రియులు చనిపోవటం వల్ల కురుక్షేత్రమున ఈ తెరంగున ఈ విధంగా నిన్న త్రికసంధి చెప్పాను చూడు, ఆ తాకి తావత్తే ఉంది. ఈ తెరంగున భారత యుద్ధము ప్రశస్తంబయ్యే. 9,000 ఏనుగులను, ఏనుగుకు 100 రథములు, రథమునకు 1000 గుర్రములు, గుర్రములకు 100 కాలబళ్ళు. ఏమ్మా ఎక్కడని ధర్మనందనుకు మూలబలం, ధర్మరాజుకు మూలబలం అంటే మీరు క్యాలిక్యులేటర్లో ఇవి లెక్కేసుకోవాలి. 9,000 ఏనుగుంట ఏంట్రా, ఏనుగుకు 100 రథాలు. ఏనుగుకు 100 అంటే 9,000 × 100 అన్ని రథాలు ఉన్నాయి. రథానికి 1000 గుర్రాలు, ఒక రథము × 1000 గుర్రాలు, గుర్రానికి 100 కాలబళ్ళు. మరి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అంత సైన్యంట దుర్యోధనుడి సైన్యం. క్యాల్కులేటర్ పెట్టి చేసుకోండి. నాకైతే అంత లెక్క రాదు. కురుక్షేత్రము యజ్ఞవేది. కురుక్షేత్రం అనేటువంటి యజ్ఞకుండంలో జనార్దనుడనేవాడు యూపస్తంభం కట్టి, యూపం అంటే దాన్ని ఆ జంతువును బలి ఇవ్వడానికి పెట్టే ఇట్లా పెట్టే ఒకటి, దాని మీద గొంతు పెడతారు. ఆ కత్తి పెట్టి కొట్టేగానే పోతారు. దుర్యోధనుడు పశువు, యజ్ఞమే అయితే దుర్యోధనుడు అందులో బలి తీసుకునేటువంటి పశువు, అదొక యజ్ఞం. కర్ణుడు హవిస్సు, అందులో హోమంలో వేసేటువంటిది. పాంచాలి అరణి అంటే అది మండించేటువంటి కట్టె. భీమసేనుడు అగ్ని, అర్జునుడు హోత. ఈ కథ నిజంగా జరిగిందా జరగలేదా కాదు, ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞంలో వీళ్ళు యజ్ఞ ద్రవ్యాలు, హోమపాత్ర ద్రవ్యము, హవిస్సు బ్రహ్మము అనే బ్రహ్మార్పణం బ్రహ్మాదిలో చెప్తాడు కదా. భీష్మద్రోణులు ఆజ్యాలు, ఆజ్యం అంటే అందులో పోసే నెయ్యి, ఆజ్యం అంటే నెయ్యి. ఈ రణంబను యాగమున ధర్మరాజు యజమానుడై, ధర్మరాజు యజ్ఞం చేసేవాడు. గాంధీవను బాణముల నేడు శృవముల చేత, శృక్కు శృవము అంటే నెయ్యి ఇలా వేసుకుని దాంట్లో హోమంలో వేస్తారు. ఒక దాంట్లో ఒక పెద్ద పొడుగాటి
దాన్ని సుక్కు అంటారు, శుభం అంటారు. దానిలోంచి నెయ్యి ఇలా పోసుకుంటారు, 2 ఉంటాయి. దాంతో హోమగుండంలో వేస్తారు. ఇదంతా ఒక యజ్ఞం. ఏమ్మా? గమండీవము అనే బాణములు అనేది సుక్షురువాల చేత సమస్త రాజసంఘములనడు హవ్య ద్రవ్యములు, అది హోమంలో వేసేటువంటి ద్రవ్యములు హోమము చేయించేది. ఇది భారత సార సంగ్రహము. భారత సావిత్రి అనవరము. ఎవ్వరేని ప్రాతకాలమున మధ్యాహ్నము తప్పు రాశాడమ్మా, మధ్యాహ్న నమున అని రాశారు. మధ్యాహ్నము మధ్యలో నా అక్కర్లే, తీసేయండి. సాయం సమయమున సంకటకాలమున మీకు కష్టం వచ్చినప్పుడు కూడా భయము తోచిన ఎడ ఈ భారత సావిత్రిని పఠించిన ఫలశ్రుతి అంటారు దీన్ని. ఎప్పుడెప్పుడు చదవచ్చుగా? ప్రాతకాలం పొద్దున్నే చదువుకోవచ్చు, మధ్యాహ్నం చదువుకోవచ్చు, ఏమ్మా, సాయం సమయమున చదువుకోవచ్చు. సంకటకాలం మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు చదువుకోవచ్చుట. భయం తోచినప్పుడు కూడా చదువుకుంటే వారి సకల కార్యములు సిద్ధించి సంవత్సరోపార్జితములైన, సంవత్సరం నుంచి నువ్వు సంపాదించిన పాపాలు, దురితం అంటే పాపం, పాపములన్నీ పోతాయి. ఏం పాపం చేశారో అవన్నీ పోగొట్టుకోండి. భారత సావిత్రి స్వర్ణమాలిక అలంకృతములకు, స్వర్ణమాలిక అలంకృతములు బంగారు దండలతో వేసిన అలంకరించినటువంటి 1000 ఆవులని, 1000 ధేనువులు సత్పాత్రమున దానం, మంచివాడికి దానం చేసిన ఫలం కూడా నీకు కలుగుతుందని వేదవ్యాసుడు చెప్పాడు. ఇది చదువుకుంటే మీకు ఏమిటి లాభం అంటే ఇది లాభం కాదు, ఇది కాదు లాభము. నిజంగా మీ మానసిక స్థితి మారిపోతుంది కదా. భారతం చదివామని కాదు, మీ మనస్సు మారిపోతుంది. మనుషులు చాలా సాఫ్ట్గా తయారవుతారు. ఇది చదివిన వారికి, విన్నవారికి సకల ఐశ్వర్య భోగములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి, సామ్రాజ్య వృద్ధి కలిగి తదనంతరం విశ్వ సాహిత్యం కలుగుతుంది. మనకు కావాల్సిన అవే కదా, 3 కదా. అందుకే 3 ఇచ్చాడు, సకల ఐశ్వర్యాలు భోగాలు అట. ఏమ్మా? ఎందుకంటే మిమ్మల్ని ఆశ పెట్టరాదు. భారత సావిత్రి అర్థమైందా? 7 అయింది. మీరు ఏమన్నా అడగండి, చెప్తాను. ఇది ఇంట్లో పెట్టుకుని చెప్పా కదా, ఎప్పుడెప్పుడు చదువుకోవాలో చదువుకోండి. చదువుకోకపోతే మీ ఇష్టం. చదువుకుంటే కూడా ఆ లాభం కూడా మీకే, చదువుకోకపోతే నష్టం కూడా మీకే. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మ, అంతే. ఏమ్మా? మేము మధిస్తున్నాం కదా, చిలుకుంటున్నాం. ఎంత వెన్నబడిందో మనకి తెలియదు. కానీ నాకు తెలిసినంతలో మీరందరూ రాశారు కూడా. ఆలోచించండి. ఎవ్వడికి తెలియనటువంటిది మీకు మాత్రమే తెలిసింది ఏమిటంటే, మన దగ్గర నేను, నాది అనేవి 2 ఉన్నాయి కదా. ఈ జీవుడు ఎవడు అంటే, ఎవడైతే నాదిని నేను అంటున్నాడో వాడు జీవుడు. నాదిని నేననడానికి నేను కాదు కదా. ఆ నేనే నకిలీ నేను. ఏ నేను? నాదిని నేనెక్కడ నేనన్నా అండి? నాదిని నాదే అన్నాను అంటున్నావు, కానీ నాదిని నాదే అంటున్నావు, కానీ ఆ టోటల్గా దాన్ని కలిసి నేను అంటున్నాను. ఇండివిజువల్గా నాదనే అంటున్నావు. నా చెయ్యి, నా కన్ను, నా కాలు, నా ముక్కు అంటున్నావు, నా మనస్సు, కానీ టోటల్గా అన్నీ కలిసి నేనే అంటున్నాను కదా. ఆ నేను అంటున్నటువంటి ఆ నేను నిజం నేను కాదు. నిజం నేనంటే నువ్వు ఎవరైతే నేనుగా ఉండి దీన్ని నాది అంటున్నావో ఆ నేను కాదు. ఈ నాదిని నేనన్నావే, ఆ నేనును నకిలీ నేను అనాలి. ఆ నేను ఏమనాలి? నకిలీ నేను. ఆ నేను బ్రహ్మము కావడానికి వీల్లేదు. ఆ నేనే జీవుడు. ఎందుకంటే ఏ నకిలీ నేను జీవుడు అని నీకు తెలిస్తే, ఆ నకిలీ కాదు వాడు ఒరిజినల్ అన్నప్పుడు వాడు ఆ జీవుడు బ్రహ్మమే అవుతాడు. జీవో బ్రహ్మైవ అన్నప్పుడు అర్థం అదే అన్నమాట. జీవుడు బ్రహ్మం అవుతాడు అంటే జీవుడు మారి బ్రహ్మము కాకూడదు. ఒకసారి బ్రహ్మము మారి జీవుడు కాలేదు. అర్థమవుతుందా? ఈ నాదిని నువ్వు నేను అనుకోబట్టి, ఏమ్మా, నాదిని నేను అనుకోబట్టి
ఆ నేను మళ్ళీ మళ్ళీ జన్మలకు వస్తోంది. అంతేనా? నాదిని నేను అనుకున్నావు, ఆ నేను ఆ నేనే కదా, మరి నిజంగా అది నేను కాదు. కాబట్టి ఎవడు జన్మలకు వస్తున్నాడంటే జీవుడు జన్మలకు వస్తున్నాడు. జీవుడు అంటే వాడు లేడంటున్నారండి. ఉన్నాడు కదా, మాకు కనపడుతున్నాడు కదా అంటే, నకిలీ నేను నీకు కనపడ్డా? వాడు నీ క్రియేషన్, నువ్వు సృష్టించావు వాడిని. నీ తల్లి గర్భంలో నుంచి ఒక నేను నాది ఇద్దరు బయటకు వచ్చారు కదా. ఆ నాది ఎవరు అంటే, మొట్టమొదట వచ్చిన నాది ఎవరు అంటే, రోడ్డు మీద మనం వెళుతూ ఉంటే ఎండ వేడికి ఆ రోడ్డు మీద తడి కనపడుతోంది, అది నిజంగా లేదు. కనపడుతున్నది నిజం కాదు, కానీ నాకొక్కడికి కాదు, అందరికీ కనపడుతోంది. అందరికీ కనపడుతోందంటే అది నిజం అయ్యి ఉండాలి కదా. అది మాయ అంటున్నాడు. మాయ అంటే ఏమిటి అంటే, అది మాయ. ఏది మాయ? నిజంగా లేకుండా ఉన్నట్టుగా కనపడుతోంది, ఒకడికి కాదు అందరికీ కనపడుతోంది. దాన్ని మాయ అంటున్నాం. ఆ మాయ నీకెప్పుడు తెలుస్తుంది అంటే, ఆ దగ్గరికి పోయినాక అరే ఇది కాదు కదా నీకే తెలుస్తుంది. రోడ్డు మీద ఉన్నటువంటి తడి నిజంగా లేదు అని ఎప్పుడు తెలుస్తుంది? దూరంగా ఉన్నప్పుడు తెలియదు, దగ్గరకు వచ్చాక తెలుస్తోంది. అంటే ఇక్కడ దగ్గరికి రావడం ఏమిటి అంటే, దూరంగా ఉన్నావు, పరమాత్మని దూరంగా పెట్టాం మనం. దూరంగా పెట్టి నేను జీవుణ్ణి అనుకున్నంతసేపు నీకు ఈ మాయ అడ్డొస్తుంటుంది. దగ్గరికి వెళ్ళడం అంటే నువ్వు ప్రయాణం చేయాలి. ఎక్కడికి ప్రయాణం చేయాలి? దేవుడు ఎక్కడన్నా ఒక లొకేషన్లో ఉంటే నన్ను బొమ్మంటారా అండి? లొకేషన్ లేడు, దేవుడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు. నువ్వేం చేసుకున్నావంటే మధ్యలో ఈ నాదిని నేనన్నావే, అది నీకు అడ్డం వేసుకున్నావు. ఆ నేను ఆ నాది నేననుకుండేదాన్ని కనుక నువ్వు సరిగ్గా విచారణ చేస్తే, ఎవరిని విచారణ చేయమంటారండి? నాది నేను, అంతే కదా మనకు కావాల్సింది. నాదికి నిజంగా నేను కాదు, కానీ నువ్వు చెప్పావు. నేను ఎందుకు చెప్పానండి అట్లాంటి పనులు? నేను ఎందుకు చేశాను? మా అమ్మ అదే పని చేసిందిరా కదా, మా నాన్న అదే పని చేశాడురా, అంతే కదా. వాళ్ళు నాకు చెప్పలేదురా. ఏం చెప్పలేదు? ఒరే కాదురా అని చెప్పలే. పిల్లవాడు అది నాది అని అనగానే ధృతి ఇది నాది అంటుంది. అనగానే అమ్మ నీది కాదు అనేటువంటిది అమ్మ చెప్పలేదు కదా, అమ్మమ్మ కూడా చెప్పలేదు కదా. చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా అంటాం మనం, అంతే కదరా. ధృతి అని కాదు, మీకు అర్థం అవడం కోసం పాపం చిన్నపిల్ల, దాన్ని ఏం అంటలే నేను. అంటే అంత చిన్న పిల్లవాడికి కూడా నాది తెలిసింది. అదెందుకే మేఘనాథ్ చెప్పలే నిన్న, హిమాంశు ఆ ఫోన్ నాకు ఇయ్యరా అంటే ఇయ్యను అన్నాడు. ఎందుకురా అంటే నాది. ఊరి ఈ నాదితో పెద్ద తిప్పలు వచ్చింది. నాది వరకు నిజంగా కూడా నాదే. ఏది నాదో అది కూడా విచారణ చేసుకోమన్నాను. ఎసెన్స్ అమ్మాయి ఇప్పుడు మీకు చెప్తున్నది. ఏ నాదిని విచారణ చేసుకోమంటున్నానంటే, నీ నేనుగా ఉండి దీన్ని నువ్వు నాది అన్నంత వరకు మాకు ప్రాబ్లం లేదు. నేను నాది అని నేను వేరుగా ఉండి నా శరీరాన్ని నేను నాది అంటే నాకు అస్సలు ప్రాబ్లం లేదు, ఋషులకు కూడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, దీన్ని నేను అనబట్టి ఎదురుగా ఉన్నదంతా నాదైపోయింది. ఎదురుగా ఉన్నదంటే నాదైపోయిందంటే అర్థం ఏమిటి? ఎదురుగా ఉన్నదేమిటి? అవన్నీ నాదైపోయినాయి. ఎట్లా అయిపోయినాయి చెప్పండి? ఏ నేనుకు నాదైనాయి అవి? నకిలీ నేనుకు. నకిలీ నేనుకు నాది అయినాయి. అందుకని నువ్వేమంటున్నావు? నా భార్య ఇదిగో, నా భార్య ఇది కదా. చూడు, ఆలోచించు. నకిలీ నేనుకు ఆ మూడు నాదైపోయినాయి. అది నువ్వు వదల్చుకోవడం చాలా కష్టం. ఎందుకని? నంబర్ పెరిగిపోయింది దానికి. ఇక్కడ ఒకటి మానుకుంటే మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
ఎప్పుడైతే ఇది నేనైందో, ఒక నేనుకి ఇది నాది ఉంటే మనకేం బాధ లేదు. ఇదంతా నాది కదా. ఈ నాదికి సంబంధించినవి అవన్నీ కూడా నాది కోసమే మనకు కావాలి. ఇవన్నీ డబ్బులు దేనికి కావాలి? నాదికి కావాలి. రోగం ఎవరికి వచ్చింది? మీరు విచారణ చేసుకుంటారా? రోగం వచ్చింది అంటే కంటికి రోగం రావచ్చు, మోకాలికి ఆపరేషన్ కావచ్చు కదా. మొత్తం నీ శరీరంలో ఉండే అన్ని పార్ట్స్కి రోగం వస్తుంది కదా. నువ్వు గనక విచారణ చేసుకున్నట్లయితే అమ్మో నాకొచ్చింది అని అనవు. ఎందుకు అనవు అంటే నకిలీ నేనుకొచ్చింది. నువ్వు నకిలీ నేను అంటున్నావు, అందుకని నీకు వచ్చిందని నువ్వు బాధపడుతున్నావు. నిజంగా ఎవరికి వచ్చింది చెప్పండి? నాదికి వచ్చింది కదా. డాక్టర్ ఏం చెయ్యాలి? నాదికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేనుకి ఇవ్వలేడు, నకిలీ నేను కూడా ఇవ్వలేడు. డాక్టరు నకిలీ నేను ఉంటే కదా వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. అందుకని డాక్టర్ ఏం చెప్తాడంటే, ఏదైనా నువ్వు నాకు ఫలానా రోగం ఉంది అని నువ్వు బాధపడుతుంటే, ఒరే నీకు సైకలాజికల్ ప్రాబ్లం రా. సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఏంటి? నువ్వు ఏమనుకున్నావు? నాదిని నేను అనుకున్నావు. ఆ నేనుకు నీకు ప్రాబ్లం వచ్చింది. లేనివాడికి ప్రాబ్లం వచ్చింది. లేనివాడే కదా వాడు. నాదిని నేను అనుకున్నా, నువ్వు అనుకున్నావు, కానీ నిజంగా అది కాదు. ఆ నేనుకు ఏం చెప్పావంటే, ఆ నేను అంటే ఆ నకిలీ నేనుకి నువ్వేం చెప్పావు అంటే, ఆ డబ్బులన్నీ నీకు కావాలి. ఎందుకు కావాలంటున్నాడు? ప్రతివాడికి ఈషణత్రయాలు ఎందుకున్నాయో కూడా శాస్త్రం చెప్తోంది. ఎందుకున్నాయి అంటే, నువ్వు అసలు ఒరిజినల్ నేనుగా ఉన్నప్పుడు నువ్వు పరమాత్మవి. ఒరిజినల్ నేనుగా ఉన్నప్పుడు నువ్వెవరివి? పరమాత్మవి. జీవో బ్రహ్మైవ. జీవుడు బ్రహ్మమే, పరమాత్మవి. నువ్వు పరమాత్మవని నువ్వు అనుకోకుండా నువ్వు జీవుణ్ణి అనుకుంటున్నావు. ఎవరిని చూసి అనుకుంటున్నావు? నీ నాదిని చూసి అనుకుంటున్నావు. నీ నాదంటే నీ శరీరం మాత్రమే. అది కాదు, అదంతా కాదు. నీ శరీరం మాత్రమే. ఒరిజినల్ నువ్వు ఉన్నప్పుడు నువ్వు నేను అన్నవాడివి, నువ్వు పరమాత్మవి అని చెప్పా. లిమిటెడ్ నేనే అనుకోండి ఇప్పటికి కాసేపు. ఆ లిమిటెడ్ నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను లిమిటెడ్ అని. నిజంగా పరమాత్మ ఆల్ పర్వేడ్, అంతటా నిండి ఉన్నవాడు వాడు కదా పరమాత్మ. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న సంపదంతా వాడిదే కదా, ఆ పరమాత్మదే కదా. ఏమిటి? ప్రపంచంలో ఉన్న సంపద అంతా, ప్రపంచంలో కాదు విశ్వంలో ఉన్నదంతా వాడిదే కదా, ఆ పరమాత్మదే కదా. ఇప్పుడు వాడు లిమిటెడ్ అయిపోయినాను అనుకుని, ఎందుకంటే నాదిని నమ్ముకొని వాడు లిమిటెడ్ అయినాడు. బాగా అర్థమవుతోందా? నాదిని నమ్ముకుని వాడు లిమిటెడ్ అయినాడు. అందుకని వాడు లిమిటెడ్ అయినదేమో నిజం అంటున్నాడు. ఆ పరమాత్మని అన్న సంగతి నిజం అంటలేదు. పరమాత్మగా ఉన్నప్పుడు ఈ సంపద అంతా వాడిది. అందుకని ఏది దొరికితే అది దీనికి వేసుకోవాలని అనుకుంటున్నాడు. అంతేనా? ఈషణత్రయాలు ఎందుకు వచ్చాయి? అర్థమవుతోందా అమ్మా? ఇంతకంటే చెప్పలేనే. ఏమర్థమైందంటే, ఒరిజినల్ నేనుకి పరమాత్మ అయితే వాడు పరమాత్మే, సంపదంతా వాడిది. అంటే వాడికంటే భిన్నంగా ఇంకోడు లేడు కదా. బాగా అర్థం చేసుకోండి. పరమాత్మ కంటే భిన్నంగా ఇంకోడు లేడు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అది నేహనా నాస్తి కించన. నేను తప్ప ఇంతవాడు కూడా ఎవ్వలేట. ఇంతవాడు కూడా అంటే వీళ్ళకి చిన్న క్రిమి దగ్గర నుంచి అంత క్రిమి కూడా నాకంటే భిన్నంగా లేదు. అంతటా నేనే ఉన్నాను. పైగా నేను ఎట్లా ఉన్నానంటే పరమాత్మ లక్షణాలు తెలుసుకోండి. నాకు నిన్న ఒక పిల్ల చెవికి లోలాకు పెట్టుకొని వచ్చింది, 2 చెవులకి పెట్టుకుంది. అది పరిగెత్తుకుంటూ రావడంలో ఒక చెవుది ఎక్కడో పడిపోయింది. అమ్మాయి అదేమిటే ఒక చెవుకే పెట్టుకున్నావు అని అడిగా. పురంధరేశ్వరి ఆ పిల్ల పేరు. నిన్న అక్కడికి ఎక్కడికో వెళ్ళాం కదా మేము. అయితే అది వెంటనే చూసుకుని ఎక్కడో పడిపోయిందిలేమ్మా, అది పిచ్చిదేలేమ్మా అంది. అంటే ఏమిటి? ఆ అమ్మాయి దృష్టి నిజంగా
అది బంగారం అనుకునే పెట్టుకుంది. నగలు పెట్టుకుని అలంకరించుకునేది బంగారం అనుకునే పెట్టుకుంటారు కదా. కానీ పోయింది అన్నప్పుడు అది పిచ్చిది, నిజం కాదు అని దానికే అర్థమైపోయింది కదా. నీ మనస్సులో ఈ సంపదంతా పిచ్చి కానీ మంచి కానీ బంగారం కానీ డైమండ్స్ కానీ ఏవన్నా కానీ అవన్నీ ఒరిజినల్ నేనువే. అవన్నీ ఒరిజినల్ నేను. మా బంగారం డైమండ్లు ఎక్కడున్నాయండి అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి అంటున్నావో, భూమిలో దొరికాయి అంటున్నావు కదా, వజ్రాలు అవన్నీ కూడా సముద్రంలో దొరికాయి అంటున్నావు కదా, ముత్యాలు అన్నీ కూడా భూమిలో పండుతుంది, పంట పండుతోంది, అదే కదా నీ సంపద. నీ డబ్బులన్నీ నాకు పొలంలో ఇంత పంట పండింది అంటే అన్ని డబ్బులన్నీ ఏమిటవి కదా. ఈ భూమి, ఆ సముద్రం, ఆ కొండలు, అందులో ఉన్నటువంటి మణులు అన్నీ కూడా నేను అనేవాళ్ళ లోపలే కదా ఉన్నాయి. మీరు ఆలోచించండి. ఏ నేనైతే ఇదంతా నాది అని అనుకున్నానో, నాదంటే నేనులోనే ఇవన్నీ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. నేనులోనే అన్నీ ఉన్నాయి. ఆ నేను ఎలా ఉన్నా అంటే ప్రజ్ఞాన ఘనంగా ఉన్నా. అవి నాలోంచి విడిపోవడానికి వీల్లేదు. నాలో నుంచి విడిపోవడానికి వీల్లేదు. ఏవి? ఆ సంపద అంతా. అది మీరు సంపద అంటున్నారు, కానీ అవి నా వస్తువులు అంటున్నాను. ఎంత విడిపోవడానికి వీల్లేదంటే నా చెయ్యి నా కాలు వేరు అని నేను చెప్పగలిగినా ఈ ఉంగరం తీసేసినట్టుగా నా చెయ్యిని నేను తీసేయలేను కదా. ఉంగరం చూడు గబుక్కున ఇట్లా తీసేసా, నా చెయ్యిని నేను తీయలేను. చూడండి, ఉంగరంలాగా తీయడానికి వీలైంది కాదు ఈ సంపద అంతా. మరి ఎట్లాడిది? నా చెయ్యి విడదీయడానికి ఎట్లా వీలు లేదో అది ప్రజ్ఞాన ఘనం అంటే. అర్థమైందిగా? ప్రజ్ఞాన ఘనం అంటే అందులోకి ప్రవేశించడం. అర్థం చూపించి చెప్పా, ఇందులోకి ఏం దూరడానికి వీలు లేదు అని. దూరడం కాదు, అది విశ్వరూపం నాది. విశ్వరూపంలో కృష్ణుడు ఏం చూపెట్టాడు అంటే విశ్వరూపంలో అన్నీ చూపెట్టాడు, అందులోనే ఉన్నాయని. చిన్నప్పుడు వాళ్ళ అమ్మకి చూపించిన విశ్వరూపం అదే. వాళ్ళ అమ్మకు తెలివి లేదు కాబట్టి ఆమెకు అర్థం కాలే కదా. ఇదేందా వైష్ణవమాయన, ఇదేంటి వీడి లోపల ఇన్నెన్ని కనపడుతున్నాయనుకో. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదాననో యశోదాదేవి కానో. నేను అసలు యశోదను కాదేమో. బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమై ఉండుటకి ఏమి హేతువు? అజాండము ప్రజ్వలమై కనపడుతోంది వీటిని ముఖస్తంభై. ఎవడి ముఖంలో? ఏమి హేతువో అని ఆమె అనుకుంది. అంటే పరమాత్మ విశ్వరూపం ఎందుకు చూపించాడు అంటే ఈ ప్రపంచం అంతా నా లోపల ఉంది, నా లోపల ఉన్నదాన్ని నేను బయటకు వేసుకుంటున్నా. ఆ బయటకి ఎట్లా వేసుకుంటున్నానంటే ఆభాసగా వేసుకుంటున్నా. అర్థమవుతుందా? మొత్తం కాంతి కిరణాలన్నింటినీ, కాంతి కిరణాలు ఎలా ఉన్నాయో అది కూడా చెప్తాను మీకు. చీకటి అంతా వ్యాపించి ఉంది, సూర్యోదయమైంది, వెలుతురు వచ్చింది. చీకటి వెలుతురు వదిలేసి, బాగా గమనించండి, చీకటిని వెలుతురును వదిలేయండి. అంటే ఒకప్పుడు చీకటి ఉంది, అదే ప్లేస్లో మళ్ళీ వెలుగు వచ్చింది. ఈ చీకటి వెలుతురు రెండు తీసేసుకోండి. ఏ చోటైనా ఉంటే కదా దాన్ని చీకటి వ్యాపించింది, ఏ చోటైనా ఉంటే కదా ఆ చీకటిని తోలి వెలుతురు వచ్చింది. అర్థమవుతుందా? అంటే అంతకుముందు అక్కడ ఏముండాలి? ఏదో ప్లేస్ ఉండాలి, ఒక ఖాళీ స్థలం ఉండాలి కదరా. దాన్నే కదా స్పేస్ అంటున్నాం మనం. ఒక ఖాళీ స్థలం ఉండాలి. ఆ ఖాళీ స్థలాన్ని మీకు నేను బ్లాటింగ్ పేపర్ లాగా చెప్పాను. ఖాళీ స్థలం వైట్ పేపర్ అనుకోండి, వైట్ పేపర్. మరి అంతకంటే నేనేం చెప్పను. దాన్ని సదాకాశం అంటారు. ఇదంతా కనపడుతున్నది సదాకాశం కదా. సత్తు ఆకాశంలాగా కనపడుతోంది. తస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆ ఆకాశం ఇందులో నుంచి పుట్టింది అంటున్నాడు. పుట్టలే, ఆ ఆకాశమే. అంటే ఆ ఉన్న ప్లేసే, ఆ చోటే ఆకాశంలాగా నీకు కనిపిస్తోంది. దాన్ని మేనిఫెస్ట్ అయిందంటాం. అర్థమవుతోందా అమ్మ? తెలుగు పదమే కదా.
ఏముందన్నాను? అంతకుముందు ఒక పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ నీకు ఆకాశంలాగా కనబడుతున్నాడు. ఆకాశం అంటే ఖాళీ. ఖాళీ నిరాకారమా సాకారమా? నిరాకారం. నిరాకారం కదా, ఖాళీ కనపడుతోంది కదా. ఏమ్మా, ఈ ఖాళీని కదా నీకు సూర్యరశ్మి ఆక్రమించింది. వెలుతురు వచ్చింది అంటే ఆ ఖాళీనే కదా సూర్యరశ్మి ఆక్రమించింది. ఆ సూర్యరశ్మి ఎలా ఆక్రమించిందంటే బ్లాటింగ్ పేపర్ను సిర ఆక్రమించినట్టు అని చెప్పి. అంతకంటే నేనేం చెప్పనురా. ఈ సదాకాశాన్ని, సదాకాశం అంటే అదే సత్తే ఆకాశంగా కనిపిస్తోంది. దాన్ని సాంబ శివుడు అంటాడు. సాంబ శివుడు. శివుడు కాదు వాడు, అంబతో కూడిన శివుడు. అంబ ఎవరు ఇక్కడ? సత్. అర్థమవుతోందా? సదాశివుడు కదా. శంకరాచార్య మధ్యమాం, శంకరుడి వరకు అంటే ఈ శంకరుడు వాడు మీ తాత మీ ముత్తాత నువ్వు ఒకటి అని చెప్పానే, అట్లా వాడు వీడు ఒకడే. అంటే వీడే సదాశివుడు, అంతేనా? ఆ సదాశివుడు వాణ్ణి ఇది ఆక్రమించింది. వాడిలో అవ్యక్తం ఎక్కడంటే సూర్యుడు పక్కన ఉంటాడు, వాడి వెలుగు వస్తుంది అక్కడ. అందులో కాదు, దానిలో నుంచే అవ్యక్తమైన ఒక శక్తి వ్యక్తమైంది. ఆ వ్యక్తమయ్యేటప్పటికీ ఈ ఆకాశమంతా చిదాకాశమైంది. సదాకాశమంతా చిదాకాశమైంది. చిదాకాశమైందంటే ఏమైంది? బ్లాటింగ్ పేపర్ అంతా ఇంక్ పేపర్గా మారిపోయింది. మారిందా? మారలే. మళ్ళీ ఆ ఇంకంతా తీసేస్తే, ఇంకంతా ఎట్లా తీసేయమంటారండి? నా శక్తిని మళ్ళీ నా లోపలికి పెట్టుకుంటే, పాఠం మీకు అందరికీ పాఠం చెప్పా కదా, ఒక శక్తి ఉంది కదా నాలో, పాఠం చెప్పే శక్తి. ఆ శక్తిని మళ్ళీ నేను లోపలికి తీసేసుకున్నా. దాన్ని బయటికి పెట్టాను, లోపలికి తీసుకున్నానా? కాదు, నేను యూజ్ చేసుకున్నా. నేను బయటికి పెట్టి లోపలికి తీసుకోవడానికి అది ఆకారం పొందింది కాదు కదా. మిమ్మల్ని ఎవరినన్నా అమ్మ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడండి అన్నాను అనుకో, మీరు మాట్లాడలేరు. ఎందుకని? మాట్లాడే శక్తి మీ లోపల లేదు. ఎందుకు లేదండి? మీకున్న శక్తి మాకెందుకు ఉండదు అంటే, నా అంత మీరు చదువుకుని ఉంటుంటే మీరు కూడా మాట్లాడతారు, నా అంత సాధన మీరు చేసుకుంటే మీరు కూడా మాట్లాడతారు. శక్తి లేదనవాకండి, సాధన చెయ్యలేదనండి, అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఎందుకంటే మీరు నేను ఒకలాగే మన మనుషులను పుట్టాం, బతికాం. నేను గొప్ప మీరు తక్కువ అనడానికి వీలు లేదు. ఎందుకంటే నాకేం పరమాత్మ ప్రత్యేకంగా పుట్టించలే. అర్థమైందా? ఆ పరమాత్మ నిరాకారం. ఏమ్మా, ఇంకొక దాన్ని దాంట్లో చేరనీయడు. వాడే అలా కాగలడు. నాలో నుంచి శక్తిని బయటికి పెట్టగలను, మళ్ళీ నా లోపలికి తీసుకోగలను. నాలో నుంచి ఆ వైట్ పేపరు ఈ ఇంకు పోసుకొని దాన్ని అబ్జార్బ్ చేసుకోగలను. మళ్ళీ ఆ ఇంకంతా తొలగించుకుని నేను తెల్ల కాగితంలాగా కూడా ఉండగలను. మళ్ళీ ఎట్లా ఉంటారండి? నీళ్లు పోయాలి కదా. మీరు అట్లా అర్థం చేసుకోవాకండి. మళ్ళీ నీళ్లు పోస్తే కదా ఈ ఇంకంతా పోయేది. నీళ్లు ఇంకో పదార్థం కదా, అది పోయాలి. మీరు అట్లా అనుకుంటే ఇంక నేనేం చెయ్యలేదు. నాలో నుంచి శక్తి ఎలా బయటికి వచ్చిందో, ఆ శక్తి మళ్ళీ లోపలికి ఎట్లా పోయిందో, లోపలికి పోయింది బయటికి వచ్చింది అనేది నేను ఉట్టి మాట మాట్లాడుతున్నా. నా శక్తిని నేను ఉపయోగించుకున్నాను, ఉపయోగించుకోకుండా లోపల దాచేసుకుంటున్నాను కదా. గుట్టెప్పుడు నేను అవసరం లేనప్పుడు ఉపయోగించను, ఎప్పుడు ఉపయోగిస్తున్నాను? మళ్ళీ క్వశ్చన్, ఎప్పుడు నేను నాకు అవసరము అంటే ఇప్పుడు నాకు ఒక ఆలోచన రావాలి. ఏం ఆలోచన రావాలి? వీళ్ళకి ఈ పాఠం చెప్పాలి అన్న ఆలోచన నాకు రావాలి. ఏ పాఠం చెప్పాలో కూడా నా బ్రెయిన్లో ఒక ఆలోచన రావాలి. అట్లా వచ్చినప్పుడే దానికి రూపకల్పన చేసుకుని ఒకటి అనుకోగానే నీకు మనసులో బొమ్మ కనపడుతోంది. ఏం బొమ్మ కనపడుతోంది అంటే ఈ భావన అంతా నాకు కనపడుతుంది. పిల్లి అనుకునేటప్పటికి నీకు పిల్లి బొమ్మ కనపడ్డట్టు, వీళ్ళకి ఇది చెప్పాలి, నకిలీ జీవుడిని గురించి చెప్పాలి అన్నప్పుడు నాకు నకిలీ జీవుడు కనపడతాడు. నకిలీ జీవుడు లేడు కదండి, నీకెట్లా కనపడతాడు అంటే, ఏమీ లేని ఆకాశం నీకు కనపడలే.
ఆకారం లేని సుఖం దుఃఖం నీకు కనపడలే? కనపడిందే లేదా? సుఖం దుఃఖం కనపడకపోతే ఎందుకు ఏడుస్తున్నావు కదా? ఏడ్చావంటే ఎట్లా కనపడిందిరా? దుఃఖం చూపించు నాకు కదా. అట్లా నీ మనస్సులో నీవు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని ఇచ్ఛ అన్నాను. ఇచ్ఛ అంటే ఏడు, ఇంకా నాకు టైం ఉంది, ఆ టైంలో వీళ్ళకి ఇంకేదన్నా చెప్పాలి, అది నా ఇచ్ఛ కదా. ఆ ఇచ్ఛకి వెంటనే నా జ్ఞానశక్తి బయటికి రావడం చెప్తున్నా. జ్ఞానశక్తి ఇదిగో ఈ టాపిక్ చెప్తే వీళ్ళకి అర్థమైపోతుంది అని అడిగింది. ఆ రెండిటికి క్రియారూపం ఇప్పుడు ఇది. అంటే ఇది నిజమా? మీరు ఆలోచించండి. ఎందుకు నిజం కాదు అంటే శబ్దము అర్థాన్ని సూచించాలి. నేను ఇందా నుంచి మీకు చెప్పిన మాటలన్నీ నిజంగా అద్వైతం కాదు. ఆ శబ్దం ద్వారా మీకు నకిలీ నేను అన్నప్పుడు ఏ నేను మీకు స్ఫురిస్తున్నాడో వాణ్ణి నేను చూపించలేను. అర్థమవుతుందా? అది మీకు అర్థాన్ని స్ఫురిస్తుంది. ఆ అర్థం మీ లోపల ఉంటుంది. అందుకని ఆ అర్థం నిజం, ఈ శబ్దం ఆభాస అన్నాం. ఏ శబ్దం ద్వారా అయితే నీకు అర్థం తెలుస్తుందో, ఎట్లండి అట్లా ఎట్లా తెలుస్తుందండి మాకు అని అంటే, దూరంగా ఉన్నప్పుడు అక్కడ నీకు తడి కనపడుతూ ఉంది. ఆ తడి ద్వారా కదా, సూర్యరశ్మి ఉంటేనే ఈ తడి ఉంది అని నువ్వు కనుక్కున్నావు. అట్లా ఈ శబ్దం ద్వారా నువ్వు అర్థాన్ని కనుక్కుంటున్నావు కదా. ఆ అర్థం పరమాత్మ. ఆయన అంటాడు, ఇదంతా నాదే కదా. ఒకప్పుడు నేను ఎప్పుడైతే లిమిటెడ్ బాడీ అని ఇంతవరకే నేను అని అనుకున్నానో, ఇంతవరకే నేను అని ఎప్పుడు అనుకున్నాను? నాదిని నేను అనుకున్నా. మీకు అర్థమవుతుందా? నాదిని నేను అనుకున్నా. నాది లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు. ఆ చెయ్యి నా చెయ్యి కాదు, ఈ చెయ్యే నా చెయ్యి. అంటే ఇది దాటిన తర్వాత 5.3 అంగుళాలు దాటిన తర్వాత నేను లేను. నిజమైన నేను అంతటా ఉన్నాను. నిజమైన నేనుది ఈ సంపదంతా. ఈ లిమిటెడ్ నేనని నేను లిమిట్ చేసుకునేటప్పటికీ, అంటే నేను ఇంతవరకు ఇల్లు కట్టుకుంటాను అని కట్టుకోబట్టి అది పరాయి వాడిది అయిపోయింది. అంత నాదేననుకుంటే వేరే లేదు కదా. ఈ లిమిటెడ్ నేను చేసుకున్నా అన్న సంగతి మర్చిపోయి ఏమంటున్నానంటే, నా ఒరిజినల్ నేనుది కదా ఈ సంపదంతా. అందుకని ఇదంతా నాకు కావాలి అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోందో తెలుసునా? ఈ మూడు ప్రతి ఒక్కడికి ఎందుకున్నాయి? ప్రతి వాడికి ఇదే ఉంది. ఎందుకుంది? ఇదంతా నాది. ఏ నీది? అసలు ఒరిజినల్ నేను ఎంతమంది ఉన్నారండి? ఒక్కడే ఉంటాడు కదా. కాబట్టి వాడికి అనిపించడంలే నీకు అనిపిస్తోంది. ఈ సంపదంతా నాకే కావాలి అని ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది. వాడికి కూడా కావాలి అంటున్నారా? ఎవరైనా అంటారా? చెప్పండిరా. ఏ లాభం వచ్చినా నాకే కావాలి, ఇంకోటికి ఉండకూడదు. ఎందుకు అంటే నువ్వు ఒక్కడివే ఉన్నావు, అసలు ఇంకోడు లేడు. ఇంకోడు లేడని నీకు తెలియటలే. ఏం చావమంటావురా కదా. అందుకని మన ఋషులందరూ ఏం చెప్పారంటే, ఒరే నువ్వు ఒక్కడివే ఉన్నావు కాబట్టి అదంతా నీకు కావాలని ఉందిరా. నువ్వు ఒక్కడివి అయ్యే పని ఆలోచించు. నువ్వు ఒక్కడివి ఎట్లవుతావో ఆలోచించు. నువ్వు ఒక్కడివి అయిపోతే ఇదంతా నీదే అవుతుంది. అట్లా ఎట్లా అవుతుందండి? నేను ఒక్కడినైతే కూడా వాడి డబ్బులన్నీ నాకు ఎవడిస్తాడండి? వాడు ఇస్తాడా? ఇయ్యరా అంటే మాటలన్నీ మాట్లాడతా, కానీ ఏమన్నా కావాలంటే 2 రోజులు మా ఇంట్లో వచ్చి మా సౌకర్యాలన్నీ నువ్వు అనుభవించి తినిపో, అంతేగాని నా సంపద అంతా నీకు ఏమంటే నేను ఇస్తానా అంటాడా? ఎవ్వడు ఇయ్యడు. అందుకని ఏమవ్వాలి? నేను వ్యాపించాలి, ఇంకొకడు వ్యాపించకూడదు. మరి ఇంకోడు ఉన్నాడు అంటున్నారు కదండి. అంటే నన్ను ఎట్లా వ్యాపించమంటారు? వాళ్ళలో కూడా నేనే ఎట్లా ఉండాలి అంటే, నువ్వే మాట్లాడుతున్న మాటల్లో చిన్నగా ఆలోచించరా. నీ పేరేమిటి అని వాడిని అడిగితే వాడు ఏమంటాడు? నా పేరు అంటాడు. అంటే వాడి దగ్గర ఒక నేనుంది, ఒక నాదికి పేరుంది. వాళ్ళలో ఒక నేను ఉంది కదా. నేనేమంటున్నాను?
ఈ దేహం నేను, నా పేరు భానుమతి, వాడి పేరు నీరజు, వాడి పేరు రమణ. కాసేపు మా ముగ్గురిని చూడండి కదా. వాడి నాది పేరు నీరజు, వీడి నాది పేరు రమణ, నా నాది పేరు భానుమతి. మేము మా ముగ్గురిలో ఉన్న నేను ఒక్కడే కదా. వాడు ఆ నేనునే అంటున్నాడు, వీడు ఈ నేనునే అంటున్నాడు, నేను నా నేనే. మరి మా ముగ్గురులో 3 నేనులు ఉన్నాయా, ఒక్క నేను ఉందా? అట్లా ఈ ఇంతమందిలో ఉన్న నేను ఒకడు కాదా? నువ్వు అట్లా ఒకటి వైపు. అందుకు వ్యాపించమంటావు. వ్యాపించమంటే ఈ శరీరం ఇట్లా అవుతుందా? ఏంరా, చాలా పెద్ద పెద్ద పాఠాలు చెప్పాను, మరి ఇంకా అంతకంటే నేనేం చేయలేను. ఓం తత్సత్. స్వస్తిప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మీరందరూ చెబుతుండే అక్కడ చిన్న పిల్లవాడు కూర్చున్నాడు. వాడు చక్కగా ఇట్లా దండాలు పెట్టి బ్రహ్మైవాహమస్మి అంటే చూడరా, వాడికి ఒక ఫోటో తీయండిరా తెలుస్తుంది. చిన్న